అమెరికా నుంచి వచ్చి ఈరోజు చాలా చక్కగా పాడాడు. చాలా ఆనందం. స్వామి సన్నిధిలో చాలా చక్కగా పాడాడు. మంచి విద్యుత్ ఉంది పిల్లవాడిలో, మంచి విద్వత్తు ఉంది, విద్యుత్తు ఉంది. విద్యుత్ అంటే కరెంట్. ఆ కరెంట్ లేకపోతే పాడలేం కదా, అది కూడా ఉంది. బాగా పాడాడు చక్కగా. ఆ తల్లి తండ్రి నిజంగా వారిని మనం ప్రశంసించాలి. అక్కడ ఉండి ఆ సంస్కారం ఇస్తున్నారు కదా, అది సంతోషం, అది కావాలి. అక్కడే పూర్తిగా నేర్చుకుని మన జైత్ర గారి శిష్యుడు, నీతా గారి శిష్యుడు చాలా చక్కగా తయారయ్యాడు. అలాగే సహవాద్యం కూడా చాలా బాగుంది ఈరోజు, చాలా సంతోషం. వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. దత్తయాగం నాదమంటపంలో జరుగుతోంది. అప్పుడప్పుడు వెళ్ళి కాసేపు కూర్చుని దత్తస్తవం ఒక 9 సార్లు అక్కడ పారాయణ చేయండి. ఆ సన్నిధిలో పారాయణ చేయటం చాలా విశేషం. ఇంకా ఈరోజు సత్సంగంలో మనం ఒక కీర్తన పాడుకుందాము అని చెప్పి మన కళ్యాణం అందరూ కూడా అంటున్నారు. ఇది 8వ చాతుర్మాస్యం నూజివీడులో అష్టలక్ష్మి వైభవం చెప్పుకున్నప్పుడు ఆ సందర్భంలో కొన్ని కీర్తనలు దత్తాజీ వారి ఆశీస్సులతో వచ్చాయి. ఆ సందర్భంలో మనం వందనం వందనం లోకాలేలే తల్లికి, భక్తుల కల్పవల్లికి, శ్రీ గజలక్ష్మి తల్లికి అనే కీర్తన గజలక్ష్మి అమ్మవారిని, వరలక్ష్మి అమ్మవారిని కీర్తన చేసుకుంటూ పాడుకున్నాం. దాన్ని ఒకసారి మనం విని అమ్మవారిని వేడుకొని, ఆ సందర్భంలో మన సతీష్ గారు దానికి చాలా చక్కగా స్వరకల్పన చేశారు. ఈరోజు అనుకోకుండా ఆయన కూడా వచ్చారు. ఈరోజు ఇది పాడదాం అనుకున్నాం, కరెక్ట్గా ఆయన కూడా వచ్చారు. చాలా మంచిది. దాన్ని ఒకసారి మనం గానం చేసుకుని ఆ తర్వాత ఉదయ రవిచంద్రిక. వందనం వందనం లోకాలేలే తల్లికి, వందనం వందనం లోకాలేలే తల్లికి, వందనం వందనం లోకాలేలే తల్లికి, వందనం వందనం లోకాలేలే తల్లికి. భక్తుల కల్పవల్లికి, భక్తుల కల్పవల్లికి, శ్రీ గజలక్ష్మి తల్లికి, శ్రీ గజలక్ష్మి తల్లికి, శ్రీ వరలక్ష్మి తల్లికి, శ్రీ వరలక్ష్మి తల్లికి, వందనం వందనం లోకాలేలే తల్లికి, వందనం వందనం లోకాలేలే తల్లికి. మల్లెల మొల్లల పూల సరమ్ముల, మొల్లల పూల సరమ్ముల, తెల్లని కాంతుల వెల్లగొడుగులో, తెల్లని కాంతుల వెల్లగొడుగులో, బంగారు గద్దెకు వన్నె గూర్చిన, బంగారు గద్దెకు వన్నె గూర్చిన, జగజ్జనని గజలక్ష్మి తల్లికి, జగజ్జనని గజలక్ష్మి తల్లి, జగజ్జనని వరలక్ష్మి తల్లికి, జగజ్జనని వరలక్ష్మి తల్లి, వందనం వందనం లోకాలేలే తల్లికి, వందనం వందనం లోకాలేలే తల్లికి.
విష్ణు పత్నియై విశ్వమంతయు విష్ణు పత్నియై విశ్వమంతయు వెల్గులు నింపిన మంగళకారిణి వెల్గులు నింపిన మంగళకారిణి ఇరు ప్రక్కల కరులెత్తిన కరముల ఇరు ప్రక్కల కరులెత్తిన కరముల విరుల జల్లు కురిపించే తల్లికి విరుల జల్లు కురిపించే తల్లికి వందనం వందనం లోకాలేలే తల్లికి వందనం వందనం లోకాలేలే తల్లికి హయములు పూంచిన కాంచన రథమున హయములు పూంచిన కాంచన రథమున వేంచేసిన ఆ తల్లి సేవలో చేసిన ఆ తల్లి సేవలో గజముల ఘీంకృతి స్వాగతింపగా గజముల ఘీంకృతి స్వాగతింపగా దేవగణం వినుతించిన తల్లికి దేవగణం వినుతించిన తల్లికి వందనం వందనం లోకాలేలే తల్లికి వందనం వందనం లోకాలేలే తల్లికి సత్యము ధర్మము దాన తపమ్ములు సత్యము ధర్మము దాన తపములు భక్తి శ్రద్ధలు కల్గిన తావుల భక్తి శ్రద్ధలు కలిగిన తావుల ప్రసన్న దృష్టితో పలికించడియా ప్రసన్న దృష్టితో పలికించడియా గజలక్ష్మీ పద పద్మములకు గజలక్ష్మీ పద పద్మములకు వరలక్ష్మీ పద పద్మములకు వరలక్ష్మీ పద పద్మములకు వందనం వందనం లోకాలేలే తల్లికి వందనం వందనం లోకాలేలే తల్లికి విజయమునానందమునిత్సునది ప్రజలను ప్రేమగా రక్షించునది భుజముల బలమును వృద్ధి చేయునది భుజమున బలమును వృద్ధి చేయునది గజలక్ష్మీ నిజ భక్త పోషిణి గజలక్ష్మీ నిజ భక్త పోషిణి వరలక్ష్మీ నిజ భక్త పోషిణి వరలక్ష్మీ నిజ భక్త పోషిణి వందనం వందనం లోకాలేలే తల్లికి వందనం వందనం లోకాలేలే తల్లికి వేద పురాణాలుపనిషత్తులు వేద పురాణాలుపనిషత్తులు వర్ణించిన ఆ విష్ణు మాయయే వర్ణించిన ఆ విష్ణు మాయయే పరాశక్తియై లక్ష్మీ రూపమున పరాశక్తియే లక్ష్మీ రూపమున పరాశక్తియై లక్ష్మీ రూప
రూపమున పరాశక్తియై లక్ష్మీ రూపమున సచ్చిదానందం మది నింపినది సచ్చిదానందం మది నింపినది సచ్చిదానందం మది నింపినది సచ్చిదానందం మది నింపినది వందనం వందనం లోకాలేలే తల్లికి హరి వందనం వందనం లోకాలేలే తల్లికి భక్తుల కల్పవల్లికి భక్తుల కల్పవల్లికి శ్రీవరలక్ష్మి తల్లికి శ్రీవరలక్ష్మి తల్లికి శ్రీవరలక్ష్మి తల్లికి శ్రీవరలక్ష్మి తల్లికి వందనం వందనం లోకాలేలే తల్లికి వందనం వందనం లోకాలేలే తల్లికి జయ బలో వరలక్ష్మీ మాతకు జై. వందనం వందనం లోకాలేలే తల్లికి. అమ్మే కదా లోకాలేలేదే. జేబు నిండి ఉంటే లోకాలేలేదే. హృదయం కూడా నిండి ఉండాలి. ఆ హృదయాన్ని కూడా నింపేది సచ్చిదానందం మది నింపునది. సచ్చిదానందాన్ని మన మనస్సులో నింపేటువంటి తల్లి వరలక్ష్మీ మాత. ఈరోజు వరలక్ష్మీ వ్రతం. ఒక కొత్త కళ వస్తుంది అందరి ఇళ్లలో కూడా. ఏదైనా అశుభం జరిగి ఉంటే కూడా ఆ అశుభ తాలూకు ఆ జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోతాయి. అది వరలక్ష్మీ మాత చేసేటువంటి విశేషం. ఎందుకంటే అలంకారం అట్లా ఉంటుంది. అమ్మవారు ఇష్టపడేటువంటి చామంతి పూలు ఇవన్నీ కూడా విశేషమైన ఒక కలర్ థెరపీ లాగా ఉంటుంది అది వరలక్ష్మీ వ్రతం అంటే. దాంతో మనసంతా శుద్ధం అవుతుంది. అంతా అన్ని చోట్ల కూడా హడావిడిగా బాగుంటుంది. శ్రావణ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఈరోజు అటువంటి ఆ వ్రతాన్ని మనం ఆచరణ చేసుకున్నాం. అప్పుడు 8వ చాతుర్మాస్యంలో నోజువీడులో అప్పుడు వీళ్ళంతా చిన్నపిల్లలు మన చక్రవర్తి కళ్యాణ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. అప్పుడప్పుడే మృదంగం నేర్చుకుంటూ ఉన్నాడు. అప్పుడే తను కీబోర్డ్లో వచ్చాడు. వాళ్ళందరూ ఈరోజు ఉండి మళ్ళీ అదే కీర్తన పాడుకున్నాం. చాలా సంతోషం. ఈసారి ఫణిశ్రీ గారు కలిశారు. అలాగే సచిన్ కూడా వైలిన్లో కలిశాడు. మంచిది. అవునా? అదే నేను అడిగాను ప్రొద్దున ఎవరు తబలా. రామానుజం కూడా తబలాలో ఉన్నట్టు. ఒకసారి మళ్ళీ కొట్టండి. ఆయన కాదు, చెప్పండి కొట్ట. 8వ చాతుర్మాస్యం అది నూజివీడులో. రమాదేవి అమ్మ పూర్తిగా చాతుర్మాస్యం చేశారు. అయ్యో నాకే గాబరా అయింది చివరిలో. అంటే ఇది క్షారవ్రతం వస్తుంది కదా, పూర్తిగా అసలు ఉప్పు కారము లేకుండా సోడియం లెవెల్స్ తగ్గిపోతాయమ్మా కొంచెం తీసుకోండి అని నేను చెప్పడం. లేదు అట్లాగే నిష్ఠగా చేశారు. ఇంకా మన సుబ్రహ్మణ్యం గారు అక్కడ మాతృమండలి అందరూ కూడా అదంతా గుర్తు వస్తుంది ఈరోజు. చాలా మంచిది. ఇక మనము విష్ణు పురాణంలో ప్రవేశిస్తే అక్కడ అవధూత గీతే అది. ఆ గీత నడుస్తోంది. ఆయన మహానుభావుడు జడభరతుడు ఉపదేశం చేస్తున్నాడు. ఎందుకు ఆయన అవధూత, ఆ అవధూతకి మన అవధూతికి సంబంధం ఏమిటి ఈరోజు తెలుస్తుంది మీకు. ఆనందిస్తారు మీరు. చూడండి, ఒక తెలుగు పద్యంతో ఈరోజు ప్రారంభం చేస్తున్నారు. ఏకవ్యాపకమై సమస్తగతమై హేవాకమై శ్రీకరంబై కళ్యాణ విహారమై నిబిడ మాయాతీతమై నిర్గుణంబై కైవల్య విహారమై జనన నాశాతీతమై ఉత్తమ శ్లోకంబై పరమార్థతత్వము నటించు నిత్య శుద్ధ స్థితిన్. నిన్న చెప్పుకున్న విషయం. అయితే ఏది పరమార్థము అనే ప్రశ్న వచ్చింది. ఏది పరమార్థం కాదు అని కొట్టిపడేశాడు కదా ఆయన. కర్మ ప్రధానం కాదు, ఫలము పరమార్థం కాదు.
మరి ఏది పరమార్థము అని అంటే ఆ పరమాత్మే పరమార్థము అని చెప్పి ఇది ఏకవ్యాపకమై సమస్తగతమై అర్థమైతేనే ఉంది మీకు. హేవాకమై శ్రీకరంబై కళ్యాణ విహారమై నిబిడ మాయాతీతమై నిర్గుణంబై కైవల్య విహారమై జనన నాశాతీతమై. పుట్టుగా చావు లేనటువంటిది పరమార్థం. ఉత్తమ శ్లోకంబై అందరూ దాన్నే కీర్తించేది, అందరూ దాన్నే గానం చేసేది. ఉత్తమ శ్లోకంబై పరమార్థతత్వము నటించు నిత్య శుద్ధ స్థితి. అది నిత్య శుద్ధ స్థితిలో ఉండేటువంటిది, మార్పు లేకుండా, అది పరమార్థం అని ఆ అవధూత ఆ జడభరతుడు ఉపదేశం చేశాడు. ఇంకా పరజ్ఞానమయో సద్భిః నామజాత్యాదిభిర్విభు. అసద్భిః తెలియని వాళ్ళు పాపం ఏం చేస్తారు, వాళ్ళు నామజాత్యాదిభి పేరుతోనూ ఏదో ఫలానా జాతితో వాళ్ళు పిలుస్తారు. మనుష్య జాతి, జంతు జాతి, పక్షి జాతి, ఈ రకంగా వాళ్ళు తెలియక పిలుస్తారు. ఏం చేస్తాం, నయోగవాన్ నయుక్తో భూత్ నైవ పార్థివ యోక్ష్యతే. వాటి వేటితోనూ కూడా సంబంధం లేనిది ఆ పరమార్థము. తన దేహంలోనూ పరదేహాల్లోనూ ఉన్నప్పటికీ కూడా అది ఒక్కటే విజ్ఞానమయము, అటువంటిదే పరమార్థం. రెండు అని ఎవరంటున్నారో వారికి తత్వం తెలియదు అని. రెండు ప్రశ్న లేదు. ఎప్పుడు రెండు లేదో ఒకటి కూడా లేదు. అప్పుడు రెండే లేనప్పుడు ఒకటి ఎందుకు చెప్పాలి? ఒకటికి ప్రయోజనం ఏమిటి? సంఖ్యకి ఒకటి అంటున్నాం, రెండవది ఉంటే కదా ఒకటి కావాలి. రెండు లేనప్పుడు అవసరమే లేదు కదా. అందువల్ల ఆ రెండు చెప్పినప్పుడే ఒకటి వస్తుంది. రెండు అనేది ఎప్పుడు లేదో అప్పుడు ఒకటి కూడా కలిసిపోతుంది. ఏకమని చెప్పాల్సిన పని కూడా లేదు అని మనం యోగ వాసిష్టంలో చెప్పుకుంటూ వస్తున్నదే అది విషయం. చాలా అన్ని కథల్లోనూ చివరికి ఇది చెప్తారు యోగ వాసిష్టంలో, మీరు గమనించే ఉంటారు. ఇది ఏకత్వము లేదు, ద్విత్వము లేదని మళ్ళీ ప్రశ్న వేస్తారు. మీరు అన్ని కథల్లోనూ చూడండి, లీలావతి ఉపాఖ్యానం నుంచి ఆకాశజోపాఖ్యానం నుంచి. సరే అండి, రెండు లేదన్నారు, బాగానే ఉంది, ఒకటి కూడా లేకపోవటం ఏమిటి అని అంటే ఒకటికి ప్రయోజనం ఏమిటి? రెండు లేనప్పుడు ఒకటే ఎగిరిపోతుంది అన్నారు. కాబట్టి ఒకటని చెప్పాల్సిన పని లేదు. మరి ఏకమేవా ద్వితీయం అంటున్నారు కదా అని అంటే అది అర్థమే ఎందుకోసం? ఉపదేశార్థం అంతే, ఉపదేశం కోసం అంతే, లేకపోతే అది కూడా అవసరం లేదు. ఇక చెప్పానే అవధూత సంబంధం ఇప్పుడు వస్తోంది. అవధూత సంబంధం జడభరత అవధూత గణపతి సచ్చిదానందావధూత సంబంధం ఇక్కడ వస్తోంది. ఏమిటది? వేణురంధ్ర ప్రభేదేన, వేణురంధ్ర ప్రభేదేన. చూడండి, వేణురంధ్ర ప్రభేదంతో ఎట్లా వినిపిస్తుంది? అట్లా వినిపిస్తుంది, ఉదయ రవిచంద్రికలాగా. వేణురంధ్ర ప్రభేదేన భేద షడ్జాది సంజ్ఞిత. షడ్జము, రిషభము, గాంధారము ఇవన్నీ పేర్లు ఎట్లా వస్తాయి? వేణురంధ్ర ప్రభేదేన అథవా ప్రవేశేన. ఆ వేణురంధ్ర ప్రభేదము వల్ల అక్కడ భేదాలు ఉన్నాయి. అందులో ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? వేణువుకి ఎన్ని ఉన్నాయండి రంధ్రాలు? చెప్పండి, ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? అందరూ నేర్చుకుంటారు కదా. 6 ఉన్నాయా? 6 ప్లస్ 7, 8, ఈ కిందది కూడా అది 9. అది రంధ్రమే కదా. 9 రంధ్రాలు, ప్రధానమైనవి 7. ఒకటి ప్రధాన, అది కూడా ప్రధానమే. అది మరి కిందకి వెళ్ళినప్పుడు వాయించడం కోసం ఇంకొక రంధ్రం ఉంటుంది. అసలు ఈ శబ్దాలన్నీ పుట్టించడానికి ఈ రంధ్రం కావాలి కదా చివరిది. అది లేకపోతే రాదు, అది లేకపోతే శబ్దం రాదు. అది క్లోజ్ చేసేస్తే శబ్దం రాదు. ఆ పక్కది క్లోజ్ చేయాలి, అది ఓపెన్ పెడితే రాదు. అది మళ్ళీ అటువైపు ఆ చివరిది ఉందే అది క్లోజ్, అది అటువైపు రాదు. అది ఏమిటది ఒకసారి ఊహించారా మీరు? ఆలోచించారా? బ్రహ్మరంధ్రము, అది క్లోజ్. అది అక్కడి నుంచి ఎప్పుడు రాదు, చివరిలో ఒకసారి వచ్చేది. అది అందరికీ రాదు, అది అందరికీ రాదు. కృష్ణుడైతే రప్పిస్తాడు, పైన కూడా ఓపెన్ ఉంటే కూడా వస్తుంది ఆయనకి. అందరికి అయ్యేది కాదు. అది 9 రంధ్రాలు ఉన్నాయి. 9 రంధ్రాలు శరీరం. శరీరంలో 9 రంధ్రాలు కదా. నవద్వారం శరీరం.
ఈ శరీరం నవరంధ్రాలమయంగా ఉంది. ఇక్కడి నుంచి శబ్దాలు వస్తున్నాయి. ఈ శబ్దాలు రావటానికి లోపల వాయువు కావాలి, గాలి. గాలి లేకపోతే ఏ చిన్న పని మనం చేయలేం. గాలి లేదు, సమంగా ఉండాలి. లేకపోతే కొంచెం అస్తవ్యస్తమైతే కూడా మనకు సరిగ్గా పని చేయలేం. ఇది లోపల ఉండే వాయువు చేసేటువంటి పని. అలాగే ఇక్కడ కూడా వేణురంధ్ర ప్రభేదేన భేద షడ్జాది సంనిత. ఆ వాయువు గాలి లోపలికి వెళ్ళి, ఏది మనం వదిలే గాలి లోపలికి వెళ్ళి షడ్జము మొదలైన భేదాల్ని పుట్టిస్తోంది. అక్కడ సా వస్తోంది, రీ వస్తోంది, గా వస్తోంది. ఎలా వస్తోంది? గాలి వెళ్ళింది కాబట్టి. ఊరికే నువ్వు ఫ్లూట్ ఇట్లా ఇట్లా అంటే రాదు కదా, దగ్గర పెట్టుకోవాలి. ఆ అధరామృతం, ఏది కృష్ణుడి అధరామృతం అందులో వెళ్తేనే కదా వచ్చేది. దాన్ని అధరామృతము అని పిలిచారు లీలా తరంగిణిలో. అంటే అది గాలి, స్వామి నుంచి వెళ్ళేటువంటి గాలి అది. ఆ గాలి వెళ్ళినప్పుడు మనం అక్కడ వాయిస్తూ ఉన్నప్పుడు ఇది మారుస్తాం, ఈ వేళ్ళు మారుస్తూ ఉంటాం. మార్చినప్పుడు శబ్దం వస్తుంది. అవునా కాదా? దానికి ఎవరు కారణం? వాయువు. వాయువు లేకపోతే శబ్దం వచ్చేది కాదు. అభేదం వ్యాపినో వాయో. అదే నువ్వు ఊరికే బయట ఇట్లా ఇట్లా అంటే వస్తుందా శబ్దం? లేదు. బయట ఇలా అంటే శబ్దం రాదు కదా. వేణువు కావాలి, దానికి వేణువు పెట్టుకోవాలి. వేణువు ఊరికే పెట్టుకుని అంటే కూడా రాదు. వేణువులో గాలి వదలాలి, గాలి వదిలి అప్పుడు ఊరికే గాలి వదిలితే కూడా శబ్దం వస్తుంది. ఊరికే గాలి వదిలితే ఏం శబ్దం వస్తుంది చూడండి, పట్టుకోకుండా. ఏ రంధ్రం వచ్చిందా? శబ్దం వచ్చింది కదా. ఏది వస్తుంది శబ్దం? గాంధారం. గాంధారంలో ఉంది కాబట్టి గాంధారం వస్తుంది. దాన్ని గాంధారాన్ని సెట్ చేశారు కాబట్టి గా అని వస్తుంది. దాంట్లో శబ్దం వచ్చింది, కానీ గాలి. ఆ గాలి వల్ల ఆ అన్ని రంధ్రాల్లో బయటికి వచ్చినప్పుడు గా వచ్చింది. ఇంకొక ఫ్లూట్లో ఇంకొకటి శబ్దం వస్తుంది. అది ఎలా వాళ్ళు ట్యూన్ చేశారో దాన్ని బట్టి. మొత్తానికి బయట ఉండే ఆ గాలి ఏమైనా శబ్దం చేసిందా? నీకు ఏమైనా శబ్దం వినిపించిందా? వినిపించలా. అది ఎక్కడైనా తగిలింది, ఒక వెదురు, ఆ వెదురు తోట ఉంది, లేకపోతే ఆ వెదురు అడవి ఉంది. అడవిలో వెదురుల మధ్యలో వస్తోంది గాలి, ఊ. అక్కడ కూడా మళ్ళీ ఏదో వినిపిస్తుంది మనకి. అది షడ్జము, గాంధారము, ఏదో మొత్తానికి వినిపిస్తుంది శబ్దం. అంటే ఏదైనా ఒక వస్తువు తగిలినప్పుడు ఆ శబ్దం వస్తోంది. సహజంగా గాలి గాలిలాగానే ఉంటుంది. తీవ్రంగా వీచినప్పుడు కదలటం వల్లే, అది తగలటం వల్లే శబ్దం. లేకపోతే గాలి అట్లా శబ్దం రాదు. ఊ అని ఎందుకు శబ్దం వస్తుంది? తీవ్రత పెరిగింది కాబట్టి. తీవ్రత పెరిగి అక్కడక్కడ తగులుతోంది కొన్నిటికి వస్తువులకి, కాబట్టి శబ్దం వస్తుంది. లేకపోతే గాలి శబ్దం చేయదు, సహజంగానే ఉంటుంది. సహజమైన గాలి. అభేద వ్యాపిన, అది అభేదంగా ఉంది. అంటే ఎక్కడా కూడా భేద దృష్టి లేదు గాలికి. ఏమండి వీడికి డబ్బు లేదు, నేను గాలి సప్లై లేదు అంటుందా? అనదు. వీడికి బాగా డబ్బులున్నా ఎక్కువ గాలి పెట్టేద్దామని అంటుందా? అనదు. అభేద వ్యాపిన వాయో. అందుకనే నమస్తే వాయో అనేది. ఫ్లూట్ వాయించే వాళ్ళందరూ కూడా నమస్తే వాయో అనుకోవాలి. ప్రాణాయామం చేసే వాళ్ళందరూ కూడా నమస్తే వాయో అనుకోవాలి. అయ్యో వాయుదేవా నువ్వు సరిగ్గా వస్తేనే కదా, మధ్యలో ష్ అని వచ్చేసింది అనుకో, అది శబ్దం రాదు, అది వేరే ఈలలాగా అయిపోతుంది. ఆ వాయువు రావాలి. అందుకనే ప్రాణాయామం కోసం మీరు ఫ్లూట్ వాయించండి, ప్రాణాయామం అవుతుంది అని దత్తాజీ చెప్తున్నారా లేదా? మీకు ప్రాణాయామ పుణ్యం ఇవ్వటం కోసమే అది. మీరేదో పెద్ద కచేరీలు ఇస్తారని కాదు కదా. మనం అందరము ప్రాణాయామం చేయాలి అని మనకి సూచన. అందుకనే అవధూత చెప్తున్నారు, అభేద వ్యాపినో వాయో తథా తస్య మహాత్మనః. అది ఇది ఈ వేణువు యొక్క తత్వం. ఈ వేణుతత్వంలో మనం ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచన చేస్తే, అందులో పోతున్నటువంటి అభేద వ్యాపి అయిన వాయువు ఎలాగైతే ఆ రంధ్రాల వల్ల శబ్దం చేస్తూ ఉన్నదో, అలాగే తస్య మహాత్మనః. మనమంతా వేణువుల్లాగా ఉన్నాం. అందుకనే నన్నొక వేణువు చేసుకోవయా నీ చేతిలో అని ఆయన కీర్తించారు. క్షేత్రయ్య లాంటి వాళ్ళు ఆయన అదే గానం, మువ్వ గోపాలుడు అని. క్షేత్రయ్య ఎక్కడ క్షేత్రం? అది మువ్వ అని పామర, అది దగ్గర మచిలీపట్నం దగ్గర ఒక క్షేత్రం. ఆయన క్షేత్రయ్య అని ఆయన ఆ గోపాలుణ్ణి కీర్తన చేశారు. మేమందరము నీ చేతుల్లో వేణువులు అయిపోవాలి. మహాత్ములందరూ అలాగే కీర్తన చేశారు. అంటే నువ్వు వాయించినట్టుగా మేము మోగాలి. అది మాకు ఇష్టం వచ్చినట్టు మేమేదో మోగటం కాదు. నీకేది ఇష్టం ఉందో అది. ఇప్పుడు వేణువు ఉన్నటువంటి కచేరీ మొదలుపెట్టింది అనుకోండి,
మన సంబంధమే లేకుండా ఇంట్లో ఏదో దానికి కావాల్సిన రాగం ఒకటి భైరవి రాగం మొదలు పెడితే వేణు ఉన్నట్టుండి మనకి ఎట్లా ఉంటుంది అది? అలా కాకూడదు. అలాగే మనం ఇష్టం వచ్చింది మాట్లాడితే తానై తాను మోగిన పిల్లన గోవిలాగా, అదే భగవత్ సంకల్పముతో గురు సంకల్పంతో మాట్లాడితే ఏదైనా పని చేస్తే అది ఆ స్వామి వాయించినప్పుడు మోగిన పిల్లన గోవిలాగా ఏదవుతారు? తానై తాను మోగిన పిల్లగోవి అవుతారా, లేదా ఆయన చేతిలో మోగిన పిల్లన గోవి అవుతారా? ఆలోచన చేయాలి. అందువల్ల తస్య మహాత్మనః ఏకత్వం రూపభేదశ్చ, ఏకత్వము అంతే, రూపభేదము అంతే. ఇక బాహ్యకర్మ ప్రవృత్తిజః, బయట చేసేటువంటి కర్మలన్నీ కూడా దేవాది భేదే పధ్వస్తే నాస్త్యేవావరణే హి సహ. ఇక ఈ భేదం అనేది అబధ్వస్తే వెళ్ళిపోతే, నాశనమైపోతే, నాస్త్యేవ ఆవరణే హి సహ. ఇక ఆవరణం అనేది తొలగిపోయిన తరువాత ఇక వేరే 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 అనే ప్రశ్న లేదు, ఒకటే అంతే. ఆవరణం లేదు, శుద్ధం. అలా ఈ వాయుతత్వాన్ని మనం ఆ వేణువులో అర్థం చేసుకున్నప్పుడు ఆ పరమాత్మతత్వం అర్థమవుతుంది అని కాసేపు ఆయన మౌనం వహించాడు. ఎవరు? అవధూత. ఎవరైనా? జడభరతుడు. మౌనం వహించాడు. మౌనం వహిస్తే మైత్రేయ మహర్షి అలా చూస్తూ ఉండిపోయాడు. ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. ఏంటి నా ఏం చెప్పలేదు మళ్ళీ అని. తర్వాత ఆయన మౌనం, ఈయన మౌనం. కథలోనూ మౌనమే, కథ చెప్పేవాడు మౌనమే. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఇదేంటి అంటే ఇటువంటి విషయాలు విన్నప్పుడు శుకావధూత ధ్యానంలో వెళ్ళినట్టుగా పరాశర మహర్షి కూడా ధ్యానానికి వెళ్ళిపోయారేమో. ఇప్పుడు మన మనస్సంతా వేణువు దత్తాజీ వారి దగ్గరికి ఎట్లా అయితే వెళ్ళిపోయిందో అలాగే వెళ్ళిపోయాడేమో ఆయన కూడా. అప్పుడు మళ్ళీ ఆయనే ప్రారంభించి, ఓ మైత్రేయ, ఆ జడభరత మహర్షి ఇలా చెబుతూ ఉన్నప్పుడు సౌవీర మహారాజు మౌనం వహించి ఊరికే ఉండిపోయాడు, ఏమీ మాట్లాడలేదు. తరువాత జడభరత మహర్షి అద్వైత విషయానికి సంబంధించినటువంటి ఒక అంతర్గత కథను చెప్పాడు. ఆయన లోపల ఉన్న కథ ఒకటి, ఆయన ఎప్పుడు లోపల చెప్పుకునే ఒక కథ, ఆ కథని ఆయన చెప్పాడప్పుడు అని ఆ పరాశర మహర్షి ప్రారంభించి, ఇక జడభరతుడు ఏ రకంగా ఏమని ఉపదేశం చేశారో ఆ సౌవీర మహారాజుకి దాన్ని చెప్తున్నారు. ఆ జడభరతుడు అంటున్నాడు, ఓ రాజా, పూర్వం నిదాఘుడు అనేటువంటి ఒక మహాత్ముడికి రుభువు అనేటువంటి మహర్షి జ్ఞానోపదేశం చేశాడు. శిష్యులు వీళ్ళిద్దరు, రుభువు నిదాఘుడు అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా శిష్యులు. ఈ నిదాఘుడు అనే శిష్యుడికి ఆయన రుభువు బాగా ఉపదేశం చేశాడు. చేసి ఆయన బ్రహ్మపుత్రుడైన రుభువు, ఆయన ఎవరు సామాన్యుడు కాదు, బ్రహ్మపుత్రుడు ఆయన రుభువు. ఆయన ఆ నిదాఘుడు ఎవరు అంటే పులస్త్య బ్రహ్మ యొక్క పుత్రుడు. బ్రహ్మపుత్రుడికి ఆ బ్రహ్మపుత్రుడైన రుభుడు పులస్త్య బ్రహ్మ యొక్క కొడుకు నిదాఘుడికి ఉపదేశం చేశాడు. ఇది వీళ్ళ శిష్యరికం సంబంధం. అట్లా ఆయనకు ఉపదేశం చేశాడు. ఆయన ఉపదేశం అంతా అయిన తర్వాత చాలా సంతోషించి సమస్త విజ్ఞానాన్ని ఆయనకు అనుగ్రహించిన తరువాత సకల శాస్త్రాలు చదువుకున్నాడు, బాగా తయారయ్యాడు, మంచిది. కానీ అద్వైత వాసన వంటబట్టలేదు. చదువుకున్నాడు కానీ అద్వైతం ఎక్కల, జీర్ణం కాల, వేదాంతము వైరాగ్యము రాల. వేదాంతం తెలుస్తుంది శాస్త్రం, కానీ వైరాగ్యము రాదు, కష్టం. గురువులు ఆ అనుభవము వైరాగ్యంతోనే వస్తుంది కాబట్టి ఆ వైరాగ్యం వచ్చేలాగా చేస్తారు. వైరాగ్యం అవసరం, వదిలించుకోవాలి కదా, లేకపోతే వదలదు. అది గట్టిగా పట్టుకుని ఉంటే మనమే. ఇది కోతి కదా, ఆ డబ్బాలో చెయ్యి వేసి తీయదు, రాలేదు. అది ఎందుకు అనంటే అదే ఆ పిడికలు బిగించి ఉంది కాబట్టి అది రాదు. ఆ పిడికలు వదిలితే కానీ ఆ చెయ్యి బయటికి రాదు, అది వదలదు, ఇది బయటికి రాదు. ఇది నానా తంటాలు పడుతూ ఉంటుంది. అయ్యో నా చెయ్యి బయటికి రాలేదే. ఎవరు ఇరికించలా, నువ్వే ఇరికించుకున్నావు. నువ్వు ఒక 2, 3 గింజలు తీసుకుని బయటికి వచ్చేది, నీకు మొత్తం కావాలి, పట్టుకున్నావు గట్టిగా, రాదది. అందుకనే అప్పుడేం చేస్తుంది, అది పక్కన ఉండేది కోతి, తల్లి కోతి ఒకటి తంతుంది, నెత్తి మీద ఒక టప్ అని పీకుతుంది. పీకితే అప్పుడు దానికి తెలుస్తుంది, గాభరాగా వదులుతుంది, బయటికి వచ్చేది. అప్పుడు దానికి అర్థమవుతుంది, ఓహో మనకి ఎంత అవసరమో అంత తీసుకుంటే చెయ్యి బయటికి వస్తుంది, లేకపోతే ఇలా రాదు. లేదా నువ్వు బోర్లించుకోదాన్ని, బోర్లిస్తే కింద పడిపోతుంది.
పడిపోతే నువ్వు వాడుకోవచ్చు, పక్క వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇదే నువ్వు చెయ్యి వేసి నాకు ఒక్కడికే అని అంటే నీ పిడికిలి బయటికి రాదు, ఆ పదార్థము నీకు అందదు. అలా అందుకనే గురువు ఆ వైరాగ్యం వచ్చేలాగా చేస్తాడు. నీకు కావాలి. ఎందుకు వైరాగ్యం అంటే ఎప్పుడూ కోరికలేనా, వైరాగ్యం కూడా కావాలి కదా. గురువు మనకి నేర్పకనే నేర్పేది వైరాగ్యం. తెలియదు మనకు, అది తెలియకుండా నేర్పుతారు. అలా అందుకనే ఈ సేవలన్నీ చేయించేది మనకి వైరాగ్యం రావాలి అని. బయట అయితే వదులుతామా అండి? అమ్మో, ₹1 అయినా వెంటబడి ఇంటికి వెళ్ళి మళ్ళీ కలెక్ట్ చేసి వస్తే కానీ నిద్ర పట్టదు మనకి. అటువంటి వాడు ఇక్కడికి వచ్చి చాలా చక్కగా గురువు సన్నిధిలో త్యాగం చేస్తున్నారంటే ఆ బుద్ధి కలిగేలాగా చేస్తున్నారు కదా, దాని మీద ఆ దృష్టి పోయేలాగా చేస్తున్నారు కదా. ఇవన్నీ గురువు చెప్పకనే మనకి చేసేటువంటి ఉపకారం. అలా అద్వైత వాసన రాలేదు, వైరాగ్యం అనేది రాలేదు. దాన్ని ఆ గురువు గారు రుభు మహర్షి గమనించాడు, గ్రహించాడు. చదువు పూర్తయిందని ఆ రుభు మహర్షి నమస్కారం పెట్టాడు. గురువుగారు చదువు పూర్తయింది, సర్టిఫికేట్ ఇస్తే బయలుదేరుతాను అని. సరే ఏర్పాటు చేయండి రా, గోల్డ్ మెడల్ వేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి భుజం తట్టారు. తట్టితే నేను ఇంక వెళ్తానండి, ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అర్జెంటుగా అన్నాడు. సరే అయితే బయలుదేరన్నాడు. నిదాగుడు బయలుదేరాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ గురువు గారికి మనస్సులో ఉంది, నేర్చుకున్నాడు కానీ వంట పట్టలేదే అని. తర్వాత మర్చిపోకూడదు, భగవద్గీత నేర్చుకుని గోల్డ్ మెడల్ తీసుకున్నాం కదా అని తర్వాత కూడా చెప్పుకోవాలి. మర్చిపోతే అప్పుడప్పుడు పారాయణలు ఏర్పాటు చేస్తారు, ముందు కూర్చోబెడతారు తీసుకొచ్చి. బాగా పరీక్ష ఇచ్చారండి వీళ్ళు, ముందు కూర్చోబెట్టండి అని. మర్చిపోయి ఉన్నారు వీళ్ళు, వీళ్ళకి రాదు. అయ్యో ఎలా అండి, ఇప్పుడు వసుదేవసుతం కూడా మర్చిపోయి ఉంటే ముందే తీసుకొచ్చి కూర్చోబెట్టారు, నువ్వే చేయాలి, మైక్ కూడా ఇస్తారు పైగా. ఇవన్నీ గురువు చేసే పరీక్షలు. అలాగే వెళ్ళిపోయాడు ఈయన నిదాగుడి ఇంటికి. ఈ లోపల అక్కడ ఆ నిదాగుడి తండ్రి పులస్త్యుడు, ఆయన దేవకీ నదీ తీరంలో ఒక వీరనగరం అనేటువంటి ఒక అందమైన నగరాన్ని కూడా నిర్మాణం చేసి పెట్టాడు కొడుకు కోసం. నేను వస్తాడు, నగరమే నిర్మాణం చేసి పెట్టాడు. ఈయన వెళ్ళాడు, ఎవరు, నిదాగుడు, ఆ గ్రామానికి. అది చాలా ఉద్యానవనాలతో కళకళలాడుతూ ఉండేటువంటి మంచి నగరం. అది ఏమి సామాన్యమైంది కాదు. అలాంటి ఆ నగరానికి ఆ నిదాగుడు చేరుకుని అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఇలా ఉంటూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అదే మనం నిన్న చెప్పుకున్నాం కదా, 1000 దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే ఇది ఎందుకు ఇంత పెద్ద లెక్క చెప్పారు అని అంటే, ఎన్ని సంవత్సరాలు కాదు కదా, యుగాలైనా కూడా గురువు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పేందుకోసం. నేను అదే అనుకున్నా, ఇన్ని సంవత్సరాలని చెప్పారే. అన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఒకవేళ శిష్యుడే మర్చిపోయినా కూడా గురువు మాత్రం మర్చిపోడు. ఇది మనకి ఒక కీర్తనలో ఉందే, దత్తా దత్తా అనుకుందాం, ఇది నమ్మరాదు అమ్మో నిన్ను దత్తా దత్తా, వద్దురా ఇంకా నీతో సావాసమే వద్దు, చాలా పరీక్షలు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే 6 చేతులతో గట్టిగా పట్టుకుంటావు, ఒకటి కాదు 6 చేతులతో గట్టిగా పట్టుకుంటావు అని ఉంది. అలా గురువు మాత్రం వదిలేవాడు కాదు. 1000 దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రుభు మహర్షికి తన శిష్యుడిని చూడాలి అనిపించింది. ఏమిటి చూడాలి, వీడేమి చాలా సుందరాకారుడని కాదు, నా శిష్యుడు ఏమైనా భగవద్గీత చెప్పుకుంటాడా లేదా చూద్దాము అని, అంతకన్నా ఇంకేం లేదు. అంత పెద్ద చెప్పుకోదగినవాడు అని కాదు, ఎలా ఉన్నాడు ఏం కథ, అప్పుడే అద్వైతం అబ్బలేదు, తర్వాత అసలు ఏమైనా ఆవర్తి చెప్పుకుంటాడా లేదా, మర్చిపోయాడా, అది అథాతో బ్రహ్మ జిజ్ఞాస సూత్రమైనా గుర్తుందా లేదా అని ఒకసారి పరీక్ష చేద్దాము అని. అలా మర్చిపోయేవాళ్ళు ఉన్నారు పాఠాలు అయిపోయిన తర్వాత. అలా ఎప్పటికీ మరవకూడదు, ప్రతి క్షణము విచారణ చేస్తూ ఉండాలి. అందుకనే ఈయన ఆలోచించాడు, ఒకసారి ఎలా ఉన్నాడో మన శిష్యుడు ఒకసారి చూద్దాము అని చెప్పి ఆ నిదాగుడు ఉండేటువంటి ఆ నగరానికి ఒక పండితుడి రూపంలో వచ్చాడు. ఆయన వేషం మార్చుకుని వచ్చాడు, మామూలుగా రాలా. ఒక పండితుడి రూపంలో వచ్చి సరిగ్గా అదే సమయంలో ఈ నిదాగుడు బాగా కర్మ చేస్తున్నాడు. కర్మిష్ఠుడు. కర్మంతా పూర్తి చేసి వైశ్వదేవం పూర్తి చేసి, వైశ్వదేవం అంటే దేవతలకి భూతయజ్ఞము అంతా, ఇది మనం తినే ముందు మిగతావి చేయాల్సినవి, మనమే గబగబా తినేసేసుకోవటం కాదు. ఇది భగవద్గీతలో చెప్పారు కదా, ఏ పచంత్యాత్మకారణాత్, ఎవరు కేవలము తమ పొట్ట నిండటం కోసమే వండుకుంటారో అటువంటి వాళ్ళు పాపమే తింటున్నారు. వాళ్ళు ఏమీ తినట్ల, పాపం తింటున్నారు. అలా కాకుండా మనం వండుకున్నది, మన దగ్గర ఉన్నది ఎవరికైనా మనం పంచుకుని తినాలి.
భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదా, దేవతలకి సమర్పణ చేసి తినాలి. అలా ఇవన్నీ పూర్తి చేశాడు, వైశ్వదేవం చేశాడు. చేసి అక్కడ బయట గుమ్మం దగ్గర నించుని ఉన్నాడు. ఎవరు? ఆ నిదాఘుడు. ఆ సమయంలో ఆ పండిత వేషంలో ఉండేటువంటి ఆ రుభుడు అక్కడికి వచ్చాడు. వస్తే ఆ నిదాఘుడు ఆయన చూసి ఎవరో పండితుడు వచ్చాడు అని అనుకున్నాడు, గురువు అని గుర్తించలేకపోయాడు. ఎవరో పండితుడు వచ్చాడు కదా అని చెప్పి ఆయనకి శాస్త్ర విధి ప్రకారంగా చేయాల్సిన పూజలు మర్యాదలు అన్నీ కూడా చేసి దండం పెట్టి, అయ్యా చాలా పెద్ద పండితుల్లాగా ఉన్నారు మీరు అని ఇంట్లోకి తీసుకెళ్ళి సమస్త మర్యాదలు చేశాడు. చేసి ఆ రుభుడు చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చాడు. శుద్ధంగా వచ్చి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు నిదాఘుడు ఆయన ఒక మంచి ఆసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అడిగాడు, అయ్యా పండితుడా, చాలా గొప్ప పండితుడిలాగా ఉన్నావు నువ్వు, నేను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మీరు ఏదైనా ఆహారం తీసుకుంటారా? మీకు భోజనం పెట్టాలి అని ఉంది, ఏం భోజనం పెట్టమంటారు అని అంటే అప్పుడు ఆయన ఆ రుభువు, ఓ మహాత్మా, మంచిది, చక్కగా కూర్చోబెట్టావు, ఆసనం అంతా బాగుంది, భోజనం గురించి కూడా అడుగుతూ ఉన్నావు. నేను నీ ఇంట్లో కనుక అన్నం తినాలి అంటే ముందు ఇంట్లో ఏం వండించావో చెప్పు అన్నాడు. గురుగారు, ఇంట్లో ఏం వండించావు, ఈరోజు ఏమిటి మెనూ ఏమిటి అని అడుగుతారే, మెనూ అడిగి భోజనం చేసేవారు. ఏమిటి ఇంట్లో ఏం వండించావు నాయనా, ఏం వంటలు ఈరోజు చెప్పు, అవి నీ ఇంట్లో ఏ పదార్థాలు ఉన్నాయి నాకు గనక నువ్వు చెప్తే అప్పుడు, ఎందుకంటే రసం లేని పదార్థాలు నేను తినను అన్నారు. అక్కడ ఉంది రహస్యం. గురువుగారు, రసం లేనిది నేను తినను. రసో వైసః, రసమే బ్రహ్మ, రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఆ రసము అది ఉందా అని అడిగాడు. ఎందుకనే కర్ణాటకలో రసము మనం మైసూరు ఆశ్రమానికి రసము తినడానికి వచ్చేది. ఈ రసంతో పాటు ఆ గురు రసము బ్రహ్మరసం కూడా మనకి అందాలి అని. అందుకనే రసం ఇక్కడ మన అన్నపూర్ణ మందిరంలో ఏమిటి ఫేమస్ అంటే రసము చాలా ఫేమస్. మనం చారు అంటాం, తెలుగులో చారు అంటాం. చారు అంటే సారు అని, సారము అని, రెండు అర్థాలు ఒకటే. రసము తిప్పితే సారు అవుతుంది, రెండు అర్థాలు ఒకటే. రస సార రెండు ఒకటే. అలా ఆయన రసం లేనివి నాకు ఇష్టం లేదు, నువ్వు చెప్పిన తర్వాత వాటిలో నాకు ఏది ఇష్టమో దాన్ని నేను భుజిస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విని అప్పుడు ఆ నిదాఘుడు అన్నాడు, అయ్యా మా ఇంట్లో సత్తు పిండి ఉంది. ఆ కాలంలో బాగా చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతంలో పిండి తయారు చేస్తారు, ఎంత రుచిగా ఉంటుందో. పైగా మన కుప్పా కృష్ణమూర్తి గారి ఇంట్లో, ఇప్పుడు ఆయన అక్కడ కాళహస్తికి వెళ్ళిపోయారు కానీ అప్పుడప్పుడు ఆ ప్రసాదం వస్తూ ఉండేది, సత్యనారాయణ స్వామి ప్రసాదం చాలా చక్కగా చేస్తారు. అది ఆంధ్రాలో విశేషంగా, కర్ణాటకలో విశేషంగా చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి పిండి ఆయనకి చాలా ఇష్టం. అందులో అదేది అరటిపండు, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి చక్కగా తయారు చేస్తారు. అటువంటిది ఉందండి మా ఇంట్లో అని చెప్పాడు. ఆహా మంచిది, సత్తు పిండి ఉంది, యవల పిండితో చేసిన రొట్టెలు ఉన్నాయి. ఆహా మంచిగా రోటీ తయారు చేయించామండి ఇంట్లో అని చెప్పాడు. అప్పాలు ఉన్నాయండి మా ఇంట్లో, ఆంజనేయ స్వామికి ఇష్టంగా ఉండేటువంటి అప్పాలు ఉన్నాయండి. ఇక వీటిలో మీకు ఏది ఇష్టమో అది మీరు అడిగితే మేము దాన్ని వడ్డిస్తామండి. అయ్యా నా ఇంట్లో తాజాగా వండించినవి, అప్పుడప్పుడే రుచికరంగా పరిమళాలు విరజిమ్ముతూ ఉండేటువంటి పానీయాలు, మినుప వడలతో చేసిన గారెలు, అది మినుములతో చేసిన గారెలు, ఇక పలసగా పెద్దగా చేసిన దోశలు, గోధుమలతో చేసిన పూరీలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పట్టి చెప్పారు అక్కడ, ఆయన చెప్పింది చెప్పాలిగా, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ ఉన్నాయండి ఇంటిలో. ఇలా మంచి పానీయాలు ఉన్నాయి, పేయాలు ఉన్నాయి, అలాగే అది భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాలు అని 5 రకాలుగా, ఈ 5 రకాలు చెప్పాడు. ఇవన్నీ చేయించి పెట్టామండి. అంటే కొన్ని అలా కొరికి తినేవి, కొన్ని అలా జురుకునేవి, కొన్ని అలా తాగేసేవి, ఇవన్నీ ఉన్నాయి పదార్థాలు. ఇవన్నీ ఉన్నాయండి ఇంట్లో షడ్రసోపేతంగా. అంటే ఆ పేర్లని విని రుభు బాగా సరే ఇక్కడ కూడా అదేనా అని, అది నచ్చదు కదా ఏమండి, ఇక్కడ కూడా అదేనా, అయ్యో నీరసం. ఆయన రసం అంటే నీరసం వచ్చింది, రసం అని చెప్పాడు, ఈయనకి నీరసం వచ్చింది. నీరసపడిపోయి, నాయనా నువ్వు ఇంత పెద్ద నగరంలో ఉంటున్నావు, ఏదో మంచి మంచి వంటలు వండించుంటావని నేను అనుకుంటే నువ్వేమిటే ఈ రకరకాల పేర్లు చెప్పావు కానీ ఏవి కూడా నాకు రుచికరంగా అనిపించటం లేదు. పానీయాలు ఇచ్చి రకరకాల పదార్థాలతో ఏదో భోజనం పెడతావని నేను అనుకున్నాను, నా ఆశ నిరాశ అయిపోయింది అన్నాడు.
గురువుగారు, అయ్యో ఇదేమిటి ఇంత మాట, ఈరోజు వరలక్ష్మీ వ్రతం అని పండగ భోజనం కూడా చేయిస్తే ఇదేమిటి ఇంతేనా అని అంటున్నారు ఈయన అని చెప్పి, నువ్వు చెప్పినవన్నీ నాకు రసము కాదు, నేను అడిగింది రసవంతమైన ఆహారం ఏమిటి అని అడిగాను. ఇవన్నీ నా లెక్కలో పనికి మాలిన ఆహారాలు అని. అయ్యో పనికి మాలిన అంటే ఎట్లా అండి, మా ఇంట్లో వండేది ఇదే, మేమందరం తినేది ఇదే, నాకు తిండి పెట్టాలి అని అంటే కనుక మృష్టాన్నాన్ని పెట్టాలి నువ్వు అని చెప్పారు. మృష్టాన్నం పెట్టాలి అంటే తీయని పదార్థాలు, మంచి మంచి హల్వా అంటాం కదా, సారవంతమైనటువంటి హల్వాలు అటువంటివి. ఇక పరమాన్నం పెట్టాలి, మంచి కోస్తే కూడా అది కోతకి గురి కానటువంటి పెరుగు అటువంటి పెరుగు పెట్టాలి, విజయవాడ పెరుగు పెట్టాలి, పెరుగు గడ్డ పెరుగు అంటారు, కండ చక్కెరతో చేసిన పదార్థాలు ఇవన్నీ పెట్టాలయ్యా, అప్పుడే నేను సంతోషిస్తాను అన్నాడు ఆయన. అంటే ఓహో, అయితే ఈయన్ని పిలిచి మనం కూర్చోబెట్టాక ఆయనకి ఏం కావాలో చేయాల్సింది మన బాధ్యత. కాబట్టి ఆవిడని పిలిచాడు, ఇంటావిడ, చూడమ్మా ఈయన ఏవో చెప్తున్నారు, ఇవన్నీ కూడా నువ్వు తయారు చేయి, ఇంట్లో ఏమేం పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటిని అన్నిటినీ కలిపి మంచిగా ఈయనకి ఎలా కావాలో రుచికరంగా అట్లా పదార్థాలు తయారు చేయి అంటే ఈయన మనసులో నవ్వుకున్నాడు, ఇంకా మన వాడికి అర్థం కాలేదే, వీడు ఎన్ని పేర్లు చెప్పినా నేను రసం కాదన్నాను అయినా అర్థం కాలేదే, కొన్నేవో పేర్లు చెప్పాను ఆ పేర్లలో పడిపోయాడే శిష్యుడు అని లోపలే నవ్వుకున్నాడు. సరే చేయించని చూద్దాం, ఆవిడేం వండుతుందో, ఆవిడ హస్తవాసి ఎట్లా ఉందో చూద్దాము అని అనుకున్నాడు. ఆవిడ గృహలక్ష్మి, ఆవిడతో అన్నీ వడ్డించి ఆ వంటలు చేయించి ఆయనకి వడ్డించారు. తన ఇంటి స్థాయిని బట్టి వండినటువంటి ఆ మృష్టాన్నాన్ని ఆమె ఆ రుభు మహర్షికి వడ్డించింది విస్తర్లో. రుభు ఆ ఆహారాన్ని తిన్నాడు, బాగుంది. తరువాత నిదాగుడు అక్కడికి వచ్చి నిలబడి తింటూ ఉన్నప్పుడు విసరాలి, వాళ్ళకు ఒక సేవ చేస్తూ ఉండాలి, అక్కడ ఈగలు దోమలు వాలకుండా వాళ్ళకి చెమట్లు పట్టకుండా, ఇది పూర్వకాలం పద్ధతి. అలా నిలబడి వీస్తూ ఉన్నాడు. వీచాడు, ఆయన భోంచేశాడు, చేతులు కాళ్ళు కడుక్కున్నాడు, వచ్చి కూర్చున్నాడు. ఆయన పక్కన ఈయన కూడా వచ్చి నిలబడ్డాడు. అపితే పరమాతృప్తి, మహానుభావ మీరు వచ్చారు కదా ఇంటికి, భోంచేశారు కదా, మీకు తృప్తి కలిగిందా? ఇది మనం అడగాలి కదా, మీకు తృప్తి కలిగిందా, కడుపు నిండిందా, తృప్తి కలిగిందా? పరమాతృప్తి ఉత్పన్నా తుష్టిరేవచ, సంతోషమైందా, మా ఆతిథ్యంతో ఆనందించారా మీరు? అపితే మానసం స్వస్థం, నీ మనస్సు సంతోషపడిందా ఈ ఆహారంతో? ఆహారేణ కృతం ద్విజ, ఈ ఆహారంతో నీ ఆత్మారాముడు తృప్తి పడ్డాడా, సంతోషించాడా? క్వనివాసో భవాన్ విప్ర, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా? ఇప్పుడు అడిగాడు, ముందు అడగల. ఆధార్ కార్డు చూపించు అలా, పూర్వకాలంలో పద్ధతి లేదు, భోజనం అంతా పెట్టాక ఇప్పుడు అడిగాడు. క్వనివాసో భవాన్ విప్ర, ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా నువ్వు, ఏ ఊరు నీది? క్వచగంతుం సముద్యత, ఎక్కడికి వెళ్ళటానికి ప్రయాణము? దారి మధ్యలో వచ్చినట్టుగా ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమ్యతే చ భవతా యతస్తచ్చ ద్విజోచ్యతాం, ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ 3 ప్రశ్నలు గురువుగారిని 3 ప్రశ్నలు వేస్తే ఆయన వచ్చిందే అందుకు, వీడికి వేదాంతం ఉందా అద్వైతం ఉందా లేదా చూడటానికి వచ్చాడు. అటువంటి ఆయన కూర్చోబెట్టి ఇలా ప్రశ్న వేస్తే ఆయన ఏమంటాడు? గురువుగారు ఆయన పద్ధతిలో ఆయన సమాధానం చెప్పు. విప్రుడా, ఆకలితో ఉన్నవాడు అటువంటి వాడిని గనక నువ్వు అడిగితే వాడికి తృప్తి కలిగింది లేదు అనేది చెప్తాడు. అసలు నాకు ఆకలే లేదు, నాకు తృప్తి ఎక్కడి నుంచి వస్తుందన్నాడు. ఏంటండి ఇంత భోజనం చేశారు, ఇప్పుడు ఆకలి లేదంట. అవునండి, భోజనం చేశాక ఆకలి ఉండదు కదా, మనసులో అనుకున్నాడు, బయటికి అల్లా. ఈయన ఏదో చెప్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది తప్ప గురువు అని తెలియదుగా. వచ్చినవాడు ఆయనకి బుద్ధి నేర్పడానికి వచ్చాడు అని తెలియదు కదా. ఇలా ఆకలి ఉంటే కదా, ఆకలి తీరితే కదా తృప్తి. నాకైతే ఆకలే వేయలేదు, అసలు తృప్తి అసలు కలగలేదు. మరి నన్నెందుకు నువ్వు ఆకలి తీరిందా తృప్తి అయిందా అని అడుగుతున్నావు? ఇది అనవసరమైన ప్రశ్న కదా, అలాంటి వాడిని అడగాల్సిన ప్రశ్న కాదు కదా. మానవులకి జఠరాగ్ని వల్ల ఆ పార్థివ ధాతువు గనక క్షీణిస్తే అప్పుడు కదా ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు అమ్మో తినాలి అని అనిపిస్తుంది, తిన్నప్పుడు తృప్తి కలుగుతుంది కదా. ఇలా నాకు క్షీణించటమూ లేదు, ఆకలి వేయటమూ లేదు,
నేను తినటమూ లేదు, తృప్తి కలగటమూ లేదు. అంటే దేంతోనూ సంబంధం లేకుండా ఉన్నాను నేను. కడునా కలిగొని అన్నము గుడిచిన వారలకు తృప్తి కూరును మున్నే. ఆకలి తింటే కదా తృప్తి. మహాత్మా, ఆకలితో అలమటించి అన్నం తినేవారికి రుచి, తృప్తి అనేవి ఉంటాయి. మరి ఆకలే తెలియని నాకు ఆకలి తీరిందా, తృప్తి అయిందా అని అడిగితే నేనేం సమాధానం చెప్పను అని అన్నాడు. అంటే దీన్ని ఎలా తీసుకోవాలి నిదాఘుడు? ఈయన తిన్నాడా, తినలేదా, తృప్తి అయిందా, తృప్తి కాలేదా, ఇంకా మనం వడ్డించాల్సి ఉండిందా, ఏమో ముందే అయిపోయాయా పదార్థాలు, ఇవన్నీ అనుమానం వస్తుంది కదా. ఇది తిన్నాడు, తిన్నవాడు కాస్త బాగుందో లేదో చెప్పకుండా ఉపన్యాసం మొదలు పెడితే ఏమంటే మీరు కొంచెం ఆ పప్పులో ఇంకొంచెం తాలింపు వేసి ఉంటే గనక, అయ్యా తిన్నారు కదా, రెండోసారి మూడోసారి పాత్ర ఖాళీ చేసి తిన్నారు, ఇప్పుడు ఈ లెక్కంతా చెప్తారు మీరు, ముందే కదా చెప్పాలి. తిన్నవాడు ఇవన్నీ మాట్లాడితే ఎలా అనిపిస్తుంది? అలా అంటున్నాడు. ఓ ద్విజోత్తమ, ఆకలి, దప్పిక, తృష్ణ అనేవి దేహధర్మాలు. దేహానికి కదా ఆకలి, దప్పిక. అందువల్ల అవి నాకు లేవు. క్షుత్రుషౌ దేహధర్మాఖ్యే నమమైతే యతో ద్విజ తతః క్షుత్సంభవా భావాత్ తృప్తిరస్త్యేవ మే సదా. నాకు ఆకలి, దప్పిక అనేవి లేవు కాబట్టి నిరంతరము తృప్తియే. నిత్యతృప్త. అమ్మవారి పేరేమిటి? నిత్యతృప్తాయై నమః. ఒకసారి చెప్పండి. ఓం నిత్యతృప్తాయై నమః. ఓం నిత్యతృప్తాయై నమః. అది అమ్మవారిని చూసినప్పుడు మనం అనుకోవాల్సింది. అందుకనే ఆవిడ అట్లా నవ్వుతూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. నిత్యతృప్త, ఆ స్థితిని మాకు కూడా అనుగ్రహించు అని ఒక్కొక్క నామము చెప్తున్నప్పుడు దాన్ని మనము భావన చేసుకోవాలి మనస్సులో. ఇక మనస్సుకి కుదురు, మనస్సంతుష్టి అనేవి ఈ రెండు చిత్తము యొక్క ధర్మాలు. మనస్సు కుదుటపట్టము, మనస్సు తృప్తి చెందటము అనేవి మనోధర్మాలు కదా. మనస్సును అడుగు, నన్ను అడుగుతావే? మనస్సు తృప్తి చెందిందా అని మనస్సును అడుగు, నన్ను అడుగుతావే? నేను మనస్సు కాదుగా, నేను ఆత్మస్వరూపము అని అర్థం. ఇవన్నీ మనోధర్మాలు. కాబట్టి నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అని అంటే కనుక నువ్వు ఆ చిత్తాన్ని గురించి తెలుసుకోవాలి, ఆ చిత్తాన్ని అడగాలి. నన్ను అడిగితే లాభం లేదు, మనస్సును అడుగు. నా మనస్సు అంటున్నా, మనస్సును అడుగు, నన్ను అడిగితే ఎట్లా? పురుషుడికి అంటే ఆత్మకి ఈ మనస్సుతో సంబంధం లేదు అనే అర్థంలో ఆయన ఉపదేశం చేసి, ఇక నువ్వు నీ ఇల్లు ఎక్కడా అని అడిగావు, ఎక్కడ నివాసము నీది అని అడిగావు, నీ విలాసం ఏది అని, ఆధార్ కార్డు చూపించు అని అడిగావు. ఏమిటి, నేను ఎట్లా ఆధార్ చూపించేది? నేనే సమస్తానికి ఆధారమై ఉన్నప్పుడు నేనేమిటి ఆధారం? ఎక్కడుంటే అక్కడే. రాముడు అడవికి వెళ్తే అడవి అయోధ్య అయిపోయింది. ఏమండి, రాముడు అడవికి వెళ్ళినప్పుడు అయోధ్య అడవి అయిపోయింది, అడవి అయోధ్య అయిపోయింది. అంత విచిత్రం. అయోధ్యామటవీం విద్ధి అని ఆవిడ చెప్పింది. రాముడు ఎక్కడుంటే అదే అయోధ్య అని. సుమిత్రాదేవి, ఆవిడకి బాగా తెలుసు. నువ్వు అట్లా అనుకోవద్దు, అడవికి పోతున్నా అని అనుకోవద్దు, చాలా తప్పది. నువ్వు పోయేది అయోధ్యకే, అయోధ్య అయిపోతుంది. అయోధ్యలో ఎవ్వరు లేరు తెలుసా? రాముడు వెళ్ళిన తర్వాత అంత పాడుపడిపోయింది. ఎక్కడంటే అక్కడ చెట్లు పెరిగిపోయి అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే నందిగ్రామంలో ఉన్నాడుగా భరతుడు. రాజ్యం అంతా షిఫ్ట్ అయిపోయింది, అసెంబ్లీ పార్లమెంటు షిఫ్ట్ అయిపోయింది. నేడు సరియు కాపక్కకి, ఇక్కడ లేదు, ఎవ్వరు లేరు అయోధ్యలో. అయోధ్యలో జంతువులకి ఆహారం పెడితే కూడా తినట్లేదుట అవి. రాముడు లేడు, మేము తినమని అన్నిటినీ బ్రిడ్జ్ మీద దాటిచ్చారు. గోవుల్ని, ఏనుగుల్ని, గుర్రాల్ని అన్నిటినీ ఎందుకంటే రాముడు లేని తినట్లే అవి. అన్నిటినీ చూసేవాడు ఆయన ప్రతిరోజు. గోశాల, అశ్వశాల, అన్ని, గజశాల అన్ని, వాటన్నిటికీ రాముడు బాగా తెలుసు. రాముడు కనిపించకపోయేసరికి ఏం ముట్టట్లా. కాబట్టి అన్నీ ఆ పక్కకి నంది గ్రామానికి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతే అయోధ్య అడవైపోయింది. వీళ్ళందరూ రాముడితో వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ రోజు అనుకున్నాం మనం ఎట్లా, శతశ్లోకి రామాయణంలో, అయ్యో వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ వస్తారేమో అని చెప్పి వాళ్ళు పడుకున్నప్పుడు రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు ఆయన. రాత్రికి రాత్రి వీళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయాడు శ్రీరాముడు. వీళ్ళంతా మళ్ళీ నాతో వస్తారు అని. అలా రాకూడదు, వనవాసం కాదు అది, వీళ్ళకి ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు
వీళ్ళకి ఇళ్ళు కట్టించి మళ్ళీ అక్కడ ఇదంతా అది వనవాసం ఎట్లా అవుతుంది? వీళ్ళు నివాసం ఉండడానికి చెట్లన్నీ నరికించి ఇవన్నీ సమస్యలు అయిపోతాయి. అప్పుడు మనం వనానికి వెళ్ళి వనం పాడు చేయకూడదు, అర్థమైందా? వనం ఎట్లా ఉందో అట్లా మనం వెళ్ళి వాసం చేయాలి, అది వనవాసం అని చెప్పి రాముడు అట్లా వెళ్ళిపోయాడు కదా. అలా నాకు నివాసం ఏమిటి అని నువ్వు అడిగావు. ఇక ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగావు. ఈ 3 ప్రశ్నలు, వాటికి సమాధానాలు చెప్తున్నా విను. పుమాన్ సర్వగతో వ్యాపీ ఆకాశవదయం యతః కుతః కుత్ర క్వగంతాసీత్యేతదప్యర్థవత్ కథం. కుతః కుత్ర క్వ 3 ప్రశ్నలు వేశావు. ఎక్కడి నుంచి వస్తున్నారు, కుత్ర ఎక్కడికి ఎక్కడ ఉంటున్నారు, క్వ గంత ఎక్కడికి వెళ్తున్నారు, ఈ 3 ప్రశ్నలు వేశావు. ఈ 3 ప్రశ్నలు నాకు అన్వయించేవి కావు. అన్వయిస్తేగా నేను సమాధానం చెప్పాలి. ఈ 3 నాకు అన్వయించేవి కావు. అది గురువు ఎక్కడుంటే అక్కడే. మనం చూస్తున్నాం కదా, దత్తాజీ వారు ఎక్కడుంటే అక్కడే మైసూర్ అయిపోతుంది. డల్లాస్ అట్లా పెరిగిపోయింది, వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. అలా ఎక్కడుంటే అక్కడ, ఇది అది అనే భావన లేదు. అలా ఆత్మ సర్వగతుడు, సర్వవ్యాపి. ఇక్కడ అక్కడ మాత్రమే ఉండేవాడు కాదు, ఆకాశములాగా సర్వవ్యాపి. ఆకాశం ఎక్కడ ఉంది? ఎక్కడైనా ఉంది. ఆకాశం లేని చోట ఎక్కడ? నీలోనూ ఉంది, నీ బయట ఉంది. ఆకాశము సర్వవ్యాపిలాగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటూ ఎక్కడికి వెళ్తున్నావు అనే ఈ అర్థవంతమైన మాట నాకు అన్వయించేది కాదు. ఎందుకంటే ఇది అర్థం లేని మాట. నీ లెక్కలో అర్థవంతమే, కానీ నా లెక్కలో ఇది అర్థహీనమైనటువంటి మాట, అక్కర్లేని మాట, ప్రయోజనం లేని మాట. నాహం గంత నచాగంత నైకదేశ నికేతన. నేను వచ్చేవాణ్ణి కాదు, పోయేవాణ్ణి కాదు, ఒకే చోట ఉండేవాణ్ణి కూడా కాదు. అహం గంత నచాగంత. వస్తూ పోయేదంతా కూడా జీవులు. జీవభావం ఉండేవాళ్ళందరూ కూడా వస్తూ పోతూ ఉంటారు. అవతార పురుషులు వచ్చి పోయేవాళ్ళు కాదు. వాళ్ళు స్వసంకల్పంతో స్వేచ్ఛతో వచ్చేవారు. వారికి బంధం లేదు కాబట్టి ఎప్పుడైతే బంధం తొలగిపోతుందో అప్పుడు మనకు కూడా గమాగమాలు లేవు. అది గమాగమాలు ఊపిరికే, గమాగమాలు వచ్చిపోతూ ఉండేది. అలా నాకు కూడా నైకదేశ నికేతన, ఒక అనికేతన అని పేరు కదా. ఎక్కడ? విష్ణు సహస్రనామంలో అనికేతన అని ఎక్కడ నామాల్లో ఆ కలిసిపోతుంది కాబట్టి మనకు తెలియదు, అది నికేతన అని వినిపిస్తుంది. కానీ అనికేతన, ఒకచోట ఇల్లు అనేది లేదు. మనం ఒక గుడి కట్టేసి ఇక్కడే ఉన్నాడు అని అంటే ఎట్లా? ఇక్కడ కూడా ఉన్నాడు కదా. పక్క ఇంకోళ్ళు గుడి కడితే పక్కలో కూడా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి దండం పెట్టడమే. మా గుళ్ళోనే ఉన్నాడండి దేవుడు అంటానికి అవుతుందా? లేదే. తిరుమలలో వెంకటేశ్వర స్వామి, దత్త వెంకటేశ్వర స్వామి మనం ఇక్కడ స్థాపన చేసుకు. ఇంకో చోట కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఇంకో చోట లక్ష్మీనారాయణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, ఇంకో చోట ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ఇలా వేరే వేరే పేర్లతో మనం వెంకటేశ్వర స్వామినే స్థాపన చేస్తున్నాం. ఆయన అన్ని చోట్ల ఉన్నారు కదా, ఆయన లేని చోటేది. ఆ ప్రకారంగా ఇక్కడ అక్కడ మాత్రమే అనేది నాకు లేదు అని త్వంచాన్యే చ నచత్వం త్వం నాణ్యే నైవాహమప్యహం. నేను వెళ్ళేవాణ్ణి కాదు, వచ్చేవాణ్ణి కాదు, అలాగని ఒకే చోట ఉండేవాణ్ణి కూడా కాదు. నువ్వు కావు, నేను కాను. నువ్వు అనుకున్నట్టుగా ఫలానా పేరుతో నిన్ను అనుకుంటున్నావు కదా, అది నువ్వు కాదు. నన్ను ఏది నువ్వు అనుకుంటున్నావు అది నేను కాదు. ఇంకా రహస్యంగా చెప్తున్నారు గురువుగారు. ఇలా చెప్పి ఆయన ఉపదేశం చేసి, నేను ఎక్కడికి పోయేవాణ్ణి కాదు, ఎక్కడికి వచ్చేవాణ్ణి కాదు, నేను ఏ ఒక్క చోట ఉండేవాణ్ణి కాను. ఇలా ఏదో బంధించేస్తామంటే కుదురుతుందా? అగ్నిని నేను బట్టలో కట్టేస్తానంటే అవుతుందా? కాల్చేస్తుంది. కాబట్టి అలా ఒక చోట ఉండేవాణ్ణి కాను. నువ్వు, నేను, ఇతరులు దేహ రూపాలు కారణంగా వేరే వేరేగా కనిపిస్తున్నాం నాయన, కానీ వాస్తవం అది కాదు. నిజానికి నువ్వు ఏదనుకుంటున్నావో అది నువ్వు కాదు, నన్ను నువ్వేదనుకుంటున్నావో నేను అది కాదు. ఇది ఈ రహస్యం ఆయన చెప్పి, ఇక ఆహార పదార్థాల్లో ఇది తీయనిది, ఇది రుచికరమైంది, ఇది రుచి లేనిది, ఇలా ఉంది అలా ఉంది అనేటువంటి జిజ్ఞాసని నేను ఎప్పుడో వదిలేశా.
అటువంటి ఆ జిజ్ఞాస నాకు లేదు. ఆ విషయంలో ఏమిటి, ఎందుకు అట్లా చెప్పాను నేను అనేది చెప్తున్నాను విను. తినేవాడికి దీనికి రుచి లేదు, దీనికి రుచి ఉంది అనేటువంటి ఆలోచన చేసి తింటాడు. ఎందుకంటే వాడికి ఆకలి ఉంటుంది. నా ఆకలి తీర్చుకోవటానికి అలా తింటూ తింటూ రుచిని కూడా ఆస్వాదిస్తూ తింటూ ఉంటాడు. ఒకప్పుడు తీయగా ఉన్నది, ఇంకొకసారి నీకు తీయగా ఉండకపోవచ్చు. ఎక్కువగా లడ్డు తింటూ ఉన్నావనుకో, ఒక 2 లడ్డూలు తినేసరికి అదే చేదుగా అనిపిస్తుంది. ఎందుకు, అక్కడ ఆ టేస్ట్ బడ్స్ నీకు ఆ తీపిదనాన్ని తెలియజేసేటువంటివి చచ్చిపోయాయి. అదంతే. మళ్ళీ కాస్త ఆవకాయ పడితే అప్పుడు మళ్ళీ తీపి తెలుస్తుంది. వరుసగాను ఒక 3-4 లడ్డూలు తింటామంటే కుదరదు, ఆ రుచి అనిపించదు. అంతే, అది భగవంతుడు అట్లా సృష్టి చేశాడు. కాబట్టి ఆ రుచి కోసము అని తింటూ ఉంటారే, అలా దీనికి రుచి ఉన్నది, ఇది తీయగా ఉన్నది అనేది ఒక్కొక్కసారి మారిపోవచ్చు. రుచిలో కూడా మార్పులు రావచ్చు దానికి. ఇప్పుడు తీయగా ఉంది, ఇంకొకటికి చేదుగా అనిపించవచ్చు. ముట్టనే ముట్టవు అసలు. కొన్ని మనం ఆ జంతువులకి వేస్తే వాసన చూసి దూరంగా పోతాయి, వాటికి నచ్చదు. మనుష్యులు బాగా రుచి అనుకుని తినేవి వాటికి నచ్చదు. వాసన చూస్తాయి తప్ప ముట్టుకోవడానికి కూడా ఇష్టపడవు. ఎందుకు, వాటికి అది నచ్చలేదు. అలా ఒకసారి రుచిహీనంగా ఉన్నది ఇంకొకసారి చాలా రుచికరంగా అనిపించవచ్చు. రుచే లేదు కానీ మంచి ఆకలి మీద ఉన్నాడు, ఏదో ఒకటి పెట్టు ముందు, అసలు తినేసి తర్వాత ఆలోచిస్తాడు కడుపు నిండాక, ఎందుకంటే చచ్చిపోయే పరిస్థితి. అలా ఒకసారి రుచికరమైంది ఇంకొకసారి రుచిహీనం కావచ్చు. ఇలా రుచిలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇలా రుచికరమైన దానివల్లే మనిషి బాధపడుతూ ఉన్నాడు అని అనిపిస్తోంది నాకు. రుచి మీద దృష్టి ఉండటం వల్ల మనిషి కష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే భోజనం మొదట, చివర, మధ్యలోనూ కూడా ఒకే రకమైన రుచి ఉండటము మనం చూడము. మారిపోతుంది. మొదట్లో అది బాగా అనిపిస్తుంది, మధ్యలో అది బాగా అనిపించకపోవచ్చు, మరి చివరిలో అది మళ్ళీ బాగా అనిపించవచ్చు. ఆహార పదార్థం భోజనంలోనే చేస్తూ ఉన్నప్పుడే దాని రుచి మారిపోతూ ఉంటుంది. ఇది మనం అందరం గమనిస్తూ ఉంటాం. ఇలా ఉందా లేదా పరిస్థితి? మట్టితో కట్టిన ఇల్లుని ఆ మట్టితో పూసినప్పుడే అది గట్టిగా అవుతుంది. ఎంత విచిత్రం! మట్టి గోడలు లేదా మట్టితో తయారు చేసిన ఇటుక అలా వదిలేస్తే మళ్ళీ అది పోతుంది. దానిపైన మళ్ళీ ఒక లేయర్ వేయాలి, దాన్ని ఏమంటారు, కోట్ వేయాలి దాన్ని, లేకపోతే అది మళ్ళీ పడిపోతుంది. అలా వదిలేస్తే ఆ ఇటుకలు కూడా కరిగిపోతాయి, లేదా ఆ ఇల్లు ధ్వంసం అయిపోతుంది. ఇదే ప్రకారంగా ఈ పార్థివ దేహం కూడా పార్థివ అణువులతోనే గట్టిపడుతోంది. అంటే ఈ పార్థివ శరీరము, దీనికోసము మనం ఆహారం తీసుకుంటున్నాం. ఆహారం తీసుకోవటం వల్ల ఈ శరీరం గట్టిపడుతోంది. ఇది లోకంలో మనం చూస్తూ ఉండేటువంటిది. పార్థివ పరమాణువులు అంటే ఏమిటి? యవలు, గోధుమలు, పెసలు మొదలుగా ఉండేటువంటి పదార్థాలు. ఈ పదార్థాలు తీసుకోవటం వల్ల శరీరము గట్టిపడుతుంది. ఇది పార్థివ శరీరం. ఇది మట్టి గోడకి మళ్ళీ మట్టి పూసినట్టుగా, అది మట్టి గోడ పెట్టాడు, పైన మళ్ళీ మట్టి పూశాడు, గట్టిపడాలి అని. ఆ ప్రకారంగా మనం ఆహారం తీసుకుంటున్నాం. అలాగే ఈ పదార్థాలన్నీ కూడా శరీరాన్ని గట్టిపరుస్తూ ఉన్నాయి. ఇది మృష్టాన్నమా, ఇది అమృష్టాన్నమా అని పనికి మాలిన చర్చలు ఇక చాలించు అన్నాడు. నేను మృష్టాన్న భోజనం అని నేను అడిగాను, నువ్వు ఇది అనుకున్నావు, ఇది తీసుకొచ్చి నా ముందు పెట్టావు. కాబట్టి ఇది అక్కరలేని చర్చ, దీన్ని చాలించు, ముక్తి మార్గం వైపు మనస్సు మళ్ళించు నేరుగా చెప్పాడు. ఇవన్నీ వదిలేసి, ఎందుకంటే తిన్నాడు కాబట్టి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేది ఈ కాలంలో. ఆ కాలంలో అట్లాగా తిన్న ఇంటి వాసనలు పోగొట్టేది ఆ కాలంలో పద్ధతి. ఇప్పుడు వాసాలు లెక్క పెట్టేది. వాసాలు లెక్క, ఎంత పెద్ద ఇల్లు, ఏమిటి కథ, ఎంత స్క్వేర్ ఫీటు అని ఈ కాలంలో చూసేది. ఆ కాలంలో తిన్న ఇంటికి మంచి చేయాలి. తిన్నాడు కాబట్టి అతడికి మంచి చేస్తున్నాడు. శిష్యుడే, ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు కదా. నువ్వు ఇవన్నీ వదిలేసి ముక్తి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి, లౌకికాచారాల్ని వదిలించుకునే ప్రయత్నం చేయి. కాబట్టి నువ్వు వీటి గురించి తెలుసుకుని రుచి అరుచి అనేటువంటిది మనస్సుకి రాకుండా ఉండు. నీ మనస్సు సమత్వం పొందేలాగా చేసుకో. ఆ సమత్వం వైపు నీ మనస్సు ప్రయాణం చేసేలాగా చూసుకో. తన్మనస్సమతాలంబి కార్యం సామ్యం హి ముక్తయే. మనస్సు ఎప్పుడు సమస్థితికి వెళ్తుందో,
మనస్సు సమస్థితికి వెళ్ళినప్పుడు అది నీకు ముక్తికి కారణమవుతుంది అని తెలుసుకో. భగవద్గీత అంతా ఇదే, మనస్సు యొక్క సమస్థితి, మనస్సు యొక్క సమస్థితి. అందుకనే తితిక్ష దాంతో ప్రారంభం చేశాడు. సహించుకో, ఆ సహనం రావాలి నీలో, అదే నీకు ముక్తికి మార్గం అవుతుంది. అది లేకపోతే నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయలేవు. కాబట్టి సామ్యం హి ముక్తయే, అలా మనస్సుని సమత్వానికి తెచ్చుకో. సమత్వం వల్లనే ముక్తి లభిస్తుంది. ఓ మహారాజా, ఆయన చెప్తున్నాడు. ఎవరు? జడభరతుడు మళ్ళీ ఆ సౌవీర మహారాజుకి చెప్తున్నాడు. ఓ మహారాజా, ఇలా ఆ ఋషభ మునీంద్రుడు చెప్పిన మాటతో పరమార్థంతో కూడిన మాట అది. దాన్ని విని నిదాగుడు ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. అయ్యా మహానుభావ, మా ఇంట్లో భోంచేసినందుకు నాకు ఇంత మంచి విషయం తత్వం చెప్పావే. చదువుకున్నాడు కదా, చదువుకు చెడ్డవాడు ఆయన, ఊరికే చెడిపోయిన వాడు కాదు, చదువుకున్నాడు. కాబట్టి ఆ సంస్కారం ఉంది. అందుకని చదువుకుని ఉండాలి. చదువుకుంటే తర్వాత ఎప్పుడో ఉపయోగపడుతుంది. అలా చదువుకున్నాడుగా. ప్రసీదమద్ధితార్థాయ, అయ్యా నా విషయంలో ప్రసన్నుడివిక, నాకు హితం చేయి. కథ్యతాం యస్త్వమాగతః, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? మళ్ళీ అదే ప్రశ్న. నువ్వు ఎందుకంటే సామాన్యుడు ఇలా చెప్పడు కదా, సామాన్యుడు ఇలా చెప్పే ధైర్యం చేయడు కదా. నష్టో మోహ తవాకరణ్య వచాంస్యేతాని మే ద్విజ, ఎందుకంటే నీ మాటలు వినటంతోనే నా మోహమంతా వెళ్ళిపోయింది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, అర్జునుడు చెప్పలా? ఉత్ప్రసాదాన్ మయాచ్యుత, నీ అనుగ్రహం వల్ల నాలో ఉండేటువంటి నష్టము, మోహము నష్టం అయిపోయింది అని అర్జునుడు చివరిలో అందరూ చెప్తారు. అట్లా విన్న తర్వాత శిష్యులు అలాగే నష్టో మోహ, నీ మాటలు విని నాలో ఉండే మోహం అంతా నాశనం అయిపోయింది. కాబట్టి నీకు నమస్కరించి అడుగుతూ ఉన్నాను అన్నప్పుడు, ఇంకేమి ఇంకా తెలియలేదురా నీకు? ఇలా ఎవరు మాట్లాడతారా? నేనేరా నీ గురువుని, రుభువుని అని అన్నాడు. వేరెవరు? రుభురస్మి తవాచార్య, నీ గురువుని రా నేను. అమ్మా గురువుగారా మీరా ఇచ్చారా నన్ను వెతుక్కుంటూ? తవాచార్య ప్రజ్ఞాదానాయతే ద్విజ, నీకు ప్రజ్ఞ బుద్ధి కలిగించాలి అని గురువుగారు మనకి జ్ఞానదానం చేస్తారు. మనం ఏదో అది దానం చేశాం, ఇది దానం చేశాం అనుకుంటాం, కానీ ఇదేం లెక్కలేదు. గురువు జ్ఞానదానం చేస్తారు. అందుకనే ప్రజ్ఞాదానాయతే ద్విజ ఇహాగతోహం యాస్యామి పరమార్థ తవోదిత, అందుకనే ఇక్కడికి వచ్చాను, నా పని అయింది, ఇదిగో పోతున్నాను. ఎందుకని? నీకు పరమార్థము తెలిసింది కాబట్టి నేను పోతున్నాను అనని వచ్చినటువంటి ఆ రుభు మహర్షి, ఏవమేకమిదం విద్ధి నభేది సకలం జగత్, ఆయన అక్కడ చెప్పిన విధంగా నువ్వు కూడా అర్థం చేసుకో. ఆ ఒకటే అయినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకో. వాసుదేవాభిధేయస్య స్వరూపం పరమాత్మనః, ఆయనకి, ఆ పరమాత్మకి వాసుదేవ అని ఒక పేరు. ఆ పేరుతో మనం వ్యవహరిస్తూ ఉంటాం మనకు తెలియటం కోసం, బ్రహ్మ అన్నట్టుగా. అటువంటి ఆ వాసుదేవుడు, ఆ పరమాత్మ, ఆయన్ని తెలుసుకుని ఆయన్ని శరణాగతితో పొందు, పట్టుకో అని ఈయన ఆయన చెప్పిన ఉపదేశాన్ని గుర్తు చేసి ఈ జడభరతుడు సౌవీర మహారాజుకి ఉపదేశం చేశాడు. ఇంకొక కథ గుర్తు చేసుకుని, అంతర్గతమైన కథ గుర్తు చేసుకుని చెప్పాడు. అక్కడ మనం కూడా గురుత్తమ, దత్త గురుత్తమ అని అవధూత కదా, ఇద్దరు అవధూతలు. ఇక్కడ ఒక అవధూత చెప్తున్నాడు, ఇంకో అవధూత కథ, అది మనం అవధూత సన్నిధిలో చెప్పుకుంటూ ఉన్నాం. అది విశేషం కదా. ముగ్గురు అవధూతలు మొత్తానికి మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. గురుత్తమా దత్త గురుత్తమా, జయోస్తు దత్త గురుత్తమా, గురుత్తమా దత్త గురుత్తమా, జయోస్తు దత్త గురుత్తమా, గురుత్తమా దత్త గురుత్తమా, జయోస్తు దత్త గురుత్తమా,
गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्त गुरुत्तमा सुरेश महेश परेश दत्ता सुरेश महेश परेश दत्ता गिरीश निरीश मदीश दत्ता गिरीश निरीश मदेश दत्ता स्मरामि वदामि गृणामि दत्ता स्मरामि वदामि गृणामि दत्ता नमामि भजामि यजामि दत्ता नमामि भजामि यजामि दत्ता गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्ता गुरुत्तमा गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्ता गुरुत्तमा त्वमेव गतिर्हि ममासि दत्ता त्वमेव गतिर्हि ममासि दत्ता पतिश्च धृतिश्च मतिश्च दत्ता पतिश्च धृतिश्च मतिश्च दत्ता श्रियञ्च धियञ्च जयञ्च दत्ता श्रियं च धियं च जयं च दत्ता ददासि प्रपासि तनोषि दत्ता ददासि प्रपासि तनोषि दत्ता गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्ता गुरुत्तमा गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्त गुरुत्तमा विधातृहरीश मुखोऽसि दत्ता विधातृहरीश मुखोऽसि दत्ता करेषु तदङ्कवहोऽसि दत्ता करेषु तदङ्कवहोऽसि दत्ता शमेन दमेन यमेन दत्ता शमेन दमेन यमेन दत्ता भवन्तमुपैति नरोऽत्र दत्ता भवन्तमुपैति नरोऽत्र दत्ता गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्ता गुरुत्तमा गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्त गुरुत्तमा इहापि परेऽपि सुखं हि दत्ता इहापि परेऽपि सुखं हि दत्ता प्रयच्छसि सच्चिदानन्द दत्ता प्रयच्छसि सच्चिदानन्द दत्ता गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्ता गुरुत्तमा गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्ता गुरुत्तमा गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्ता गुरुत्तमा गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्त गुरुत्तमा जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता दत्तावधूता जय गुरुदत्ता दत्तावधूता जय गुरुदत्ता 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 श्री गुरुदत्ता जय गुरुदत्ता श्री गुरुदत्ता जय गुरुदत्ता श्री गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरु जय गुरु जय गुरुदत्ता जय गुरु जय गुरु जय गुरुदत्ता 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 गुरुदत्ता जय 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 गुरुदत्ता गुरुत्तमा दत्त गुरुत्तमा जयोस्तु दत्ता गुरु
ಗುರುತ್ತಮ ಗುರುತ್ತಮ ದತ್ತ ಗುರುತ್ತಮ ಜಯೋಸ್ತು ದತ್ತ ಗುರುತ್ತಮ ಜಯೋಸ್ತು ದತ್ತ ಗುರುತ್ತಮ ಹರಿ ಜಯೋಸ್ತು ದತ್ತ ಗುರುತ್ತಮ ಜಯ ಬೋಲೋ ದತ್ತ ಗುರು ಮಹಾರಾಜ ಕಿ ಜೈ. ದತ್ತ ಹೋಮ ವಿಶೇಷವಾಗಿ ನಡೀತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರತಿ ವರ್ಷದ ಹಾಗೆ ಈ ವರ್ಷವೂ ಸೇರಿ ಚೆನ್ನಾಗಿ ಭಕ್ತಿಯಾಗಿ ದತ್ತ ಹೋಮವನ್ನು, ಕೋಟಿ ದತ್ತ ಹೋಮವನ್ನು, ಇದು 9ನೆಯ ಕೋಟಿ ನಡೀತಾ ಇರೋದು. ಇವಾಗ 8 ಕೋಟಿ ಆಯಿತು, 9ನೆಯ ಕೋಟಿ ಯಾಗ ನಡೀತಾ ಇದೆ. ನಾದಮಂಟಪದಲ್ಲಿ ಪಂಚಕುಂಡಾತ್ಮಕವಾಗಿ ಎಲ್ಲರೂ ಪ್ರತಿ ದಿವಸ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಾದರೂ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ದತ್ತ ಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡಿ, ವಿಶೇಷವಾದ ದ್ವಾದಶಾಕ್ಷರ ಮಂತ್ರ ಅದು. ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿಯನ್ನು ನಮ್ಮ ಮನೆಗೆ, ಮನಸ್ಸಿಗೆ ಕರೆಯುವಂಥ ಮಂತ್ರ. ಅದನ್ನು ಎಲ್ಲರೂ ಕೂಡ ತಪ್ಪದೆ ಆ ಮಂತ್ರಗಳನ್ನು ಕೇಳ್ತಾ, ನೀವು ಕೂಡ ದತ್ತಸ್ತವ ಪಾರಾಯಣವನ್ನು ಮಾಡಿಕೊಂಡು, ಹಾಗೂ ದತ್ತ ಮಂತ್ರ ನಿಮಗೆ ಉಪದೇಶವಾಗಿದ್ದರೆ, ಇಲ್ಲ ದತ್ತ 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 ಅಂದರೂ ಸಾಕು, ಅಷ್ಟೇ. ಆ 2 ಅಕ್ಷರವೇ ದತ್ತೋಹಂ ದತ್ತೋಹಂ ದತ್ತೋಹಂ, ಅದು ಮಂತ್ರ. ಅದನ್ನು ಹೇಳ್ಕೋತಾ ಆ ಯಾಗವನ್ನು ದರ್ಶನ ಮಾಡಿ, ಒಳ್ಳೆಯದಾಗತ್ತೆ. ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿ ಕಾಯ್ತಾನೆ, ಗುರು, ಆದಿಗುರು ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿ. ಇಲ್ಲೂ ಕೂಡ ಎಲ್ಲ ಗುರುತತ್ವವೇ ನಮಗೆ ನಡೀತಾ ಇದೆ. ಜಡಭರತೋಪಾಖ್ಯಾನ. ಜಡಭರತನು ಸೌವೀರ ಮಹಾರಾಜನಿಗೆ ಉಪದೇಶ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಹಾಗೆ ಉಪದೇಶವನ್ನು ಮಾಡುವಾಗ, ನೀನು ಕೇಳದೆ ಶ್ರೇಯಸ್ ಯಾವುದು ಅಂತ, ನೀನು ಕೇಳೋದು ಶ್ರೇಯಸ್ಸನ್ನೋ ಅಥವಾ ಪರಮಾರ್ಥವನ್ನೋ ಅಂತ ಕೇಳಿದ್ರು. ಯಾಕೆ ಅಂದರೆ ನಾವು ಶ್ರೇಯಸ್ಸು ಪರಮಾರ್ಥ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ತೀವಿ, ಆದರೆ ಶ್ರೇಯಸ್ಸು ಪರಮಾರ್ಥವಲ್ಲ. ಯಾರಿಗೆ ಯಾವ ಕೋರಿಕೆ ತೀರಬೇಕೋ ಅದು ಅವರಿಗೆ ಶ್ರೇಯಸ್ಸು, ಅವರಿಗೆ ಮಾತ್ರ, ಪಕ್ಕದ ಮನೆಯವ್ರಿಗಲ್ಲ. ನಮಗೆ ಕೋರಿಕೆ ತೀರಿದರೆ ಪಕ್ಕದ ಮನೆಯವರಿಗೆ ಪರಮಾರ್ಥವಾಗಲ್ವಲ್ಲ. ಅದರಿಂದ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಒಂದೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ಶ್ರೇಯಸ್ಸಿದೆ, ಆದರೆ ಪರಮಾರ್ಥ ಹಾಗೆ ಇರೋದಿಲ್ಲ. ಎಲ್ಲರಿಗೂ ಒಂದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇರುತ್ತೆ, ಅದು ಪರಮಾರ್ಥ. ಎಲ್ಲರಿಗೂ ಸಿಗಬೇಕು. ಯಾರು ಸಾಧನೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೋ ಅವರಿಗೆಲ್ಲರಿಗೂ ಸಿಗಬೇಕು. ಆದರೆ ಈ ಶ್ರೇಯಸ್ಸಿನ ವಿಚಾರದಲ್ಲಿ, ಫಲದ ವಿಚಾರದಲ್ಲಿ ಹಾಗಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಯಾವ ಯಾವ ಕರ್ಮವನ್ನು ನಾವು ಫಲಾಪೇಕ್ಷೆಯಿಂದ ಮಾಡ್ತೀವೋ ಅದು ಶ್ರೇಯಸ್ಸಾಗಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಅಂದರೆ ನಿನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ, ನೀನು ಪರಮಾರ್ಥ ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಹಾಗೆ ಪರಮಾರ್ಥ ಆಗಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಅದು ನಿನ್ನ ಒಂದು ಸ್ವಾರ್ಥವನ್ನು ತೀರಿಸುವಂಥ ಕರ್ಮವಾಗುತ್ತೆ ಅಷ್ಟೆ. ಅದರಿಂದ ಯಾವುದೇ ಕರ್ಮವನ್ನು ಕೂಡ ನಾವು ಪರಮಾರ್ಥ ಅಂತ ಕರೆಯೋಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಇನ್ನು ಯಾವುದೇ ಫಲವನ್ನು ಕೂಡ ಪರಮಾರ್ಥ ಅಂತ ಕರೆಯೋಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಯಾಕೆ? ಯಾವುದೇ ಫಲವಾಗಲಿ ಶಾಶ್ವತವಾದದ್ದಲ್ಲ. ಸ್ವಲ್ಪ ದಿನ ಇದ್ದು ಆಮೇಲೆ ಹೋಗಿಬಿಡುತ್ತೆ. ನಾವು ದ್ರವ್ಯಗಳಿಂದ ಸಂಪಾದನೆ ಮಾಡುವಂಥ ಫಲ ಇದೆಯಲ್ಲ, ಅದು ಎಷ್ಟು ದಿವಸ ಇರಬೇಕು ಅಷ್ಟು ದಿನ. ನಾವು ಹೋಗಿ ಪರ್ಮನೆಂಟ್ ಸಿಟಿಸನ್ಶಿಪ್ ತೊಗೊಂಡು ಸ್ವರ್ಗದಲ್ಲಿರ್ತೀವಿ ಅಂದರೆ ಆಗಲ್ಲ. ಸ್ವಲ್ಪ ದಿನ ಆದಮೇಲೆ ಕಳಿಸ್ಬಿಡ್ತಾರೆ. ಕ್ಷೀಣೆ ಪುಣ್ಯೇ ಮರ್ತ್ಯಲೋಕಂ ವಿಶಂತಿ. ಆಯ್ತಪ್ಪ, ಪುಣ್ಯ ಆಯಿತು, ನೀನು ಹೊರಡು, ನಿನ್ನ ವೀಸಾ ಮುಗೀತು, ಹೊರಡು ಅಂತಾರೆ. ಇಲ್ಲ ನಾವು ಹೋಗಲ್ಲ ಅಂತಂದರೆ ಮಾಡಿದ್ರಲ್ಲ. ಯಾರಿಗೆ? ಯಯಾತಿಗಾಯಿತು, ತ್ರಿಶಂಕುಗಾಯಿತು. ಇವರೆಲ್ಲ ಕೂಡ ಮೇಲಿಂದ ಕೆಳಗೆ ಬಿದ್ದವರೇ ತಾನೆ. ಬಲವಂತವಾಗಿ ಅವರೇ ಟಿಕೆಟ್ ಬುಕ್ ಮಾಡಿ ಫ್ಲೈಟ್ ಹತ್ತಿಸಿ ಕಳಿಸ್ತಾರೆ. ಇದು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಆದ್ದರಿಂದ ಫಲವೂ ಪರಮಾರ್ಥವಲ್ಲ. ಯಾಕೆ? ಅದು ದ್ರವ್ಯದಿಂದ ಬಂದಿದ್ದು, ಆದ್ದರಿಂದ ಅಲ್ಲಿಗೆ ಖರ್ಚಾಗಿಬಿಡುತ್ತೆ. ಕರ್ಮವೂ ಅಲ್ಲ, ಫಲವೂ ಅಲ್ಲ, ಮತ್ತೇನು ಸಾಧನೆಯೂ ಅಲ್ಲ. ಇದನ್ನು ಪಡೆಯೋಕ್ಕೆ ನೀವು ಮಾಡುವಂಥ ಸಾಧನೆ ಇದೆಯಲ್ಲ, ಅದು ಕೂಡ ಪರಮಾರ್ಥವಲ್ಲ. ಯಾಕೆ? ಕಡೆಗೆ ಆತ್ಮಧ್ಯಾನವೂ ಪರಮಾರ್ಥವಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಆಶ್ಚರ್ಯ, ಇದೇನ್ರಿ ಇದು ಧ್ಯಾನವೂ ಪರಮಾರ್ಥ ಅಲ್ಲ ಅಂತಂದರೆ? ಹೌದು. ಯಾಕೆಂದರೆ ನೀನು ಧ್ಯಾನಕ್ಕೆ ಕೂತಾಗ ಬೇರೆ ಯಾವುದೂ ಬೇಡ, ಈ ಧ್ಯಾನದಲ್ಲಿ ನನಗೆ ಆ ಪರಮಾತ್ಮ ಮಾತ್ರ ಅಂತ ನೀನೆಲ್ಲವನ್ನು ಭೇದ ಮಾಡಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀಯ. ಅಭೇದ ದೃಷ್ಟಿಯೇ ಪರಮಾರ್ಥವಾದ್ದರಿಂದ ಇಲ್ಲಿ ಭೇದ ದೃಷ್ಟಿ ಇರೋದರಿಂದ ಧ್ಯಾನದಲ್ಲಿ ಧ್ಯಾನವೂ ಪರಮಾರ್ಥವಲ್ಲ. ಅದು ನಿನಗೆ ಕೊಡಬಲ್ಲದು ಅಷ್ಟೆ, ಪರಮಾರ್ಥವನ್ನು ಕೊಡಬಲ್ಲದು ಹೊರತು ಅದು ಪರಮಾರ್ಥವಲ್ಲ ಅಂತ ಈ ಮೂರನ್ನು ಕೂಡ ನಿರಾಸ ಮಾಡಿ ಇನ್ನೇನು ಉಳಿದಿದೆ? ಆಗ ಅದರ ಒಂದು ತತ್ವವನ್ನು ಹೇಳ್ತಾ
ಏಕವಾಗಿ ಸರ್ವವ್ಯಾಪಿಯಾಗಿರುವಂಥ ತತ್ವ ಆ ಪರಮಾತ್ಮನೇ ಪರಮಾರ್ಥ. ಅದು ಹೇಗೆ ಅಂತಂದರೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಒಳ್ಳೆಯ ಉದಾಹರಣೆಯನ್ನು ಹೇಳಿದ್ರು. ಕೊಳಲಿದೆ, ಕೊಳಲಿನಲ್ಲಿ ಆ ಗಾಳಿ ಪ್ರವೇಶ ಮಾಡಿದಾಗ ಷಡ್ಜಾದಿಗಳು ಹುಟ್ಟಿ ಬರುತ್ತೆ. ಅಲ್ಲಿಂದ ಸಾ ಹುಟ್ಟುತ್ತೆ, ರೀ ಹುಟ್ಟುತ್ತೆ, ಗಾ ಹುಟ್ಟುತ್ತೆ. ಹಾಗೆ ಆ ಗಾಳಿ ಪ್ರವೇಶದಿಂದ, ಆದರೆ ಆ ಗಾಳಿಗೆ ಯಾವುದೇ ಥರದ ಬಂಧವೂ ಇಲ್ಲ. ಆದರೆ ನಾವು ನುಡಿಸ್ತಿರುವಾಗ ಅಲ್ಲಿ ಆಯಾ ರಂಧ್ರವನ್ನು ಮುಚ್ಚಿ ಆಯಾ ರಂಧ್ರವನ್ನು ತೆಗಿತಾ ಇರುವಾಗ ಆ ಶಬ್ದ ಬರ್ತಾ ಇದೆ. ಇದು ವಾಯು ಏನು ಮಾಡ್ತಲ್ಲಿ? ವಾಯು ಏನು ಮಾಡಲಿಲ್ಲ. ನಿನ್ನ ಕರ್ಮ ನೀನು ಹೀಗೀಗೆ ಬದಲಾಯಿಸ್ತಾ ಇದೆಯಾ ಅಷ್ಟೇ. ಹಾಗೇ ನೀನು ಒಂದು ಜನ್ಮವನ್ನು ಮುಚ್ಚಿ ಇನ್ನೊಂದು ಜನ್ಮವನ್ನು ಉದ್ಘಾಟನೆ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ. ಆ ಜನ್ಮದಲ್ಲಿ ನಿನಗೆ ಆ ರೂಪ ಬರ್ತಾ ಇದೆ, ಆ ಜನ್ಮದಲ್ಲಿ ನಿನಗೆ ಆ ಹೆಸರು ಬರ್ತಾ ಇದೆ. ಆದರೆ ಒಳಗಿರುವಂಥ ವಾಯುವು ಹಾಗೆ, ಪರಮಾತ್ಮನು ಒಬ್ಬನೇ ಆಗಿದ್ದಾನೆ. ಅಂದರೆ ಜೀವನ ಹೀಗೆ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ತಿಳ್ಕೊಳ್ಳೋವರೆಗೂ ಹಾಗೆ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. ಹೀಗೆ ಆ ವೇಣುರಂಧ್ರದ ಒಂದು ಪ್ರಭೇದದಿಂದ ಅವನು ಅಭೇದ ವ್ಯಾಪಿಯಾದಂಥ ವಾಯುವಿನಲ್ಲಿ ಹಾಗೆ ನಾವು ಈ ಷಡ್ಜಾದಿ ಸಂಜ್ಞೆಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀವೋ, ಹಾಗೆ ಪರಮಾತ್ಮನ ವಿಚಾರದಲ್ಲೂ ಕೂಡ ಈ ಶರೀರಗಳು ಬದಲಾವಣೆ ಆದಾಗ, ಆ ಶರೀರಗಳಿಂದ ಆ ಹೆಸರುಗಳು ಬದಲಾದಾಗ ಇಂಥ ಹೆಸರು ಇಂಥ ರೂಪ ಅಂಥೇಳಿ ಕರೀತಾ ಇದ್ದೀವಿ. ಆದರೆ ವಾಯುವು ಹಾಗೆ ವ್ಯಾಪಕನಾಗಿರುವಂಥ ಪರಮಾತ್ಮನು ಒಬ್ಬನೇ ಅನ್ನೋದನ್ನು ಬಹಳ ಸೋದಾಹರಣವಾಗಿ ಅದ್ಭುತವಾಗಿ ವಿವರಣೆ ಮಾಡಿ ಹೇಳಿದ್ರು. ಅಂಥ ಆ ತತ್ವವನ್ನು ನೀನು ಮನದಟ್ಟು ಮಾಡ್ಕೋ, ಅದನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನಿಲ್ಲಿಸ್ಕೋ, ಅದನ್ನು ನಿರಂತರವಾಗಿ ಅನುಸಂಧಾನ ಮಾಡ್ತಾ ಇರು. ಆ ತತ್ವಾನುಸಂಧಾನವಾದಾಗ ನಿನಗೆ ಇದನ್ನೇ ನಾದಾನುಸಂಧಾನ ಅಂತ ಕರೆಯೋದು. ಇದು ಸಂಗೀತವಾಯಿತು, ನುಡಿಸುವಾಗ ಸಂಗೀತವಾಯಿತು. ಆ ಸಂಗೀತದಿಂದ ನಾವು ಹೋಗ್ತೀವಲ್ಲ, ಶಬ್ದ ಬ್ರಹ್ಮ, ಅದರಲ್ಲಿ ಯಾವುದೋ ಒಂದು ಶಬ್ದವನ್ನು ಇಟ್ಕೊಂಡು, ಒಂದು ರಾಗ ಅಂದರೂ ಶಬ್ದವೇ, ರಾಗವನ್ನು ಇಟ್ಕೊಂಡು ನುಡಿಸ್ತಾ ಇದ್ವಿ. ಅದಾದ ಮೇಲೆ ಅದನ್ನು ದಾಟಿ ಹೋಗ್ತೀವಿ, ಅದು ನಾದವಾಯಿತು. ಆ ನಾದ ಕೇವಲ ಹೊರಗಿರುವಂಥ ನಾದ ಅಲ್ಲ, ಒಳಗಿರುವಂಥ ನಾದ. ಆ ನಾದಾನುಸಂಧಾನ, ಹೀಗೆ ವೇಣುವನ್ನು ಅನುಸಂಧಾನ ಮಾಡಿ ನಾದೇನು ಸಂಧೀಯತಾಂ ಚಿತ್ತಂತು ನಾದೇನು ಸಂಧೀಯತಾಂ ಅಂತ ಒಂದು ಕೀರ್ತನೆ. ಇದು ದತ್ತಾಜಿಯವರ ಸಂದೇಶ, ಲೋಕಕ್ಕೆ ಸಂದೇಶ ಅಂತ ನಾವು ಹೇಳಬಹುದು. ನಾದೇನು ಸಂಧೀಯತಾಂ ಚಿತ್ತಂತು ನಾದೇನು ಸಂಧೀಯತಾಂ, ಅದ್ಭುತವಾದಂಥ ಕೀರ್ತನೆ ಅದು. ಅದು ಹೇಗಿದೆ ಅಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಸದ್ಭಕ್ತಿ ಸದ್ಭಾವ ಸಮ್ಮಿಶ್ರಿತೆ ಸುಕುಮಾರ ಶುಭರಾಗ ವಿದ್ಯೋತಿತೆ, ಇನ್ನು ಸಕಲೇಂದ್ರಿಯಾತೀತ ತತ್ವಾಶ್ರಿತೆ ತಲ್ಲೀನತಾ ಭಾವ ಪರಮಾರ್ಥಿಕೆ ನಾದೇನು ಸಂಧೀಯತಾಂ ಚಿತ್ತಂತು ನಾದೇನು ಸಂಧೀಯತಾಂ. ನಾದದಲ್ಲಿ ಅನುಸಂಧಾನ ಮಾಡು, ಅದು ಭಕ್ತಿಭಾವದಿಂದ ತುಂಬಿರಲಿ. ಇನ್ನು ಹೇಗಿರಲಿ? ಭಕ್ತಿಭಾವ ಇರಬೇಕು ಅಲ್ಲಿ, ಸದ್ಭಕ್ತಿ ಸದ್ಭಾವ ಸಮ್ಮಿಶ್ರಿತೆ, ಸದ್ಭಕ್ತಿ ಇರಬೇಕು, ಸದ್ಭಾವ, ಇವೆರಡರ ಜೊತೆ ಕೂಡಿರುವಂಥ ನಾದ. ಆ ನಾದದಲ್ಲಿ ಅನುಸಂಧಾನ ಮಾಡಿ, ಅಂದರೆ ಅದನ್ನು ಜ್ಞಾಪಿಸ್ಕೋತಾ ಇರಿ ಅಂತ. ಇದೇ ತತ್ವ. ಆವತ್ತು ಆ ಯಾರು ಜಡಭರತರ ರೂಪದಲ್ಲಿ ಉಪದೇಶ ಮಾಡಿರುವಂಥ ಅವಧೂತರೇ ಇವತ್ತು ಮತ್ತೆ ನಮ್ಮ ದತ್ತಾಜಿ ಅವಧೂತರ ರೂಪದಲ್ಲಿ ಇದನ್ನು ಉಪದೇಶ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆವತ್ತು ನಾನು ಯಾವ ನಾದದ ವಿಚಾರದಲ್ಲಿ ಹೇಳಿದ್ನೋ, ವೇಣುರಂಧ್ರ ಪ್ರಭೇದೇನ ಅಂತ ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿ, ಅದನ್ನು ಜ್ಞಾಪಿಸ್ಕೊಳ್ಳಿ. ಸಮನ್ವಯ, ಎಲ್ಲಿ ಯಾವ ನಾದ ಎಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ ಅಂಥ ನಾದ. ಇನ್ನು ಶುಭರಾಗ ವಿದ್ಯೋತಿತೆ ಸಕಲೇಂದ್ರಿಯಾತೀತ ತತ್ವಾಶ್ರಿತೆ, ಸಕಲೇಂದ್ರಿಯ ಅತೀತ ತತ್ವಾಶ್ರಿತೆ, ಇದು ಇಂದ್ರಿಯಗಳಿಗೆ ಅತೀತವಾದಂಥ ನಾದ, ಇಂದ್ರಿಯದಿಂದ ಬರ್ತಿರುವಂಥ ನಾದ ಅಲ್ಲ ಇದು, ಅಂಥ ತತ್ವವನ್ನು ಆಶ್ರಯಿಸ್ಕೊಂಡಿರುವಂಥದ್ದು. ತಲ್ಲೀನತಾ ಭಾವ ಪರಮಾರ್ಥಿಕೆ, ತಲ್ಲೀನತಾ, ಅಲ್ಲಿ ತಲ್ಲೀನವಾಗೋಗಿ, ಅದೇ ನೀವು ಆಗೋಗಿ, ಅದೇ ನಾವು ಆಗೋಗಿ ಆ ನಾದವನ್ನು ಅನುಸಂಧಾನ ಮಾಡಿ. ನಾದೇನು ಸಂಧೀಯತಾಂ ಚಿತ್ತಂತು ನಾದೇನು ಸಂಧೀಯತಾಂ. ಹರಿನಾಮ ರುಚಿಯೋಗ ಮಧುಮಂಜುಲೆ ಚಿತ್ತೋದ್ಗತಾನಾಹ ತಾಚ್ಛಸ್ವನೆ, ಅನಾಹತ ಅಚ್ಛಸ್ವನೆ, ಚಿತ್ತೋದ್ಗತ, ಅದು ಚಿತ್ತದಿಂದ ಹುಟ್ಟಬೇಕು, ಹುಟ್ಟಿರುವಂಥದ್ದು. ಅನಾಹತ ಅಚ್ಛಸ್ವನೆ, ಆ ಬ್ರಹ್ಮ ಭೂದೀರ್ಘ ಓಂಕಾರಕ್ಕೆ, ಆ ಬ್ರಹ್ಮ ಭೂದೀರ್ಘ ಓಂಕಾರಕ್ಕೆ. ಎಲ್ಲಿಂದ
ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿಯವರೆಗೂ ದೀರ್ಘವಾಗಿ ವ್ಯಾಪಿಸಿರುವಂಥದ್ದು ಒಂದೇ ನಾದಸ್ತಂಭ. ಜ್ಯೋತಿಸ್ತಂಭ ಅಂತೀವಲ್ವಾ, ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಅಂತ, ಒಂದೇ ಸ್ತಂಭ, ಒಂದು ಬೀಮ್ ಹಾಗೆ. ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿಗೆ ಸಂಧಾನ. ಅಂತ ಕರೆದ್ರೆ ಅಲ್ಲಿ ಬ್ರಹ್ಮಲೋಕದಲ್ಲಿ ಓಂ ಆಗ್ತಾ ಇದೆ ಅಲ್ಲಿ. ಇದು ಸಂಧಾನ ನಮಗೆ ಇಬ್ಬರಿಗೂ. ಏನ್ರಿ ಅನುಸಂಧಾನ? ಇದು ಅನುಸಂಧಾನ. ಆ ಬ್ರಹ್ಮನಿಗೆ ಈ ಜೀವನಿಗೆ ಇರುವಂಥ ಅನುಸಂಧಾನ, ಎರಡನ್ನು ಸೇರಿಸ್ತಾ ಇರುವಂಥ ಒಂದು ಸೇತುವೆ ಅಂತ. ಆ ಬ್ರಹ್ಮ ಭೂದೀರ್ಘ ಓಂಕಾರಕ್ಕೆ ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಧಾರಾವಹೇ, ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಧಾರಾವಹೇ. ನಾದೇನು ಸಂಧೀಯತ ಚಿತ್ತಂತು ನಾದೇನು ಸಂಧೀಯತ, ನಾದೇನು ಸಂಧೀಯತ ಚಿತ್ತಂತು ನಾದೇನು ಸಂಧೀಯತ. ಸದ್ಭಕ್ತಿ ಸದ್ಭಾವ ಸಮ್ಮಿಶ್ರಿತೆ, ಸದ್ಭಕ್ತಿ ಸದ್ಭಾವ ಸಮ್ಮಿಶ್ರಿತೆ. ಸುಕುಮಾರ ಶುಭರಾಗ ವಿದ್ಯೋತಿತೆ, ಸುಕುಮಾರ ಶುಭರಾಗ ವೇದ್ಯೋದಿತೆ. ಸಕಲೇಂದ್ರಿಯಾತೀತ ತತ್ವಾಶ್ರಿತೆ, ಸಕಲೇಂದ್ರಿಯಾತೀತ ತತ್ವಾಶ್ರಿತೆ. ತಲ್ಲೀನತಾ ಭಾವ ಪರಮಾರ್ಥಿಕೆ, ತಲ್ಲೀನತಾ ಭಾವ ಪರಮಾರ್ಥಿಕೆ. ನಾದೇನು ಸಂಧೀಯತ ಚಿತ್ತಂತು ನಾದೇನು ಸಂಧೀಯತ. ಓಂ 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 ನಾದೇನು ಸಂಧೀಯತ, ನಾದೇನು ಸಂಧೀಯತ. ಹರಿನಾಮ ರುಚಿ ಯೋಗ ಮಧು ಮಂಜುಲೆ, ಹರಿನಾಮ ರುಚಿ ಯೋಗ ಮಧು ಮಂಜುಲೆ. ಹರಿ 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 ಹರಿ. ಹರಿನಾಮ ರುಚಿ ಯೋಗ ಮಧು ಮಂಜುಲೆ, ಹರಿನಾಮ ರುಚಿ ಯೋಗ ಮಧು ಮಂಜುಲೆ. ಚಿತ್ತೋದ್ಗತಾನಾಹತಾಚ್ಛಸ್ವನೆ, ಚಿತ್ತೋದ್ಗತಾನಾಹತಾಚ್ಛಸ್ವನೆ. ಆ ಬ್ರಹ್ಮ ಭೂದೀರ್ಘ ಓಂಕಾರಕ್ಕೆ, ಆ ಬ್ರಹ್ಮ ಭೂದೀರ್ಘ ಓಂಕಾರಕ್ಕೆ. ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಧಾರಾವಹೇ, ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಧಾರಾವಹೇ. ನಾದೇನು ಸಂಧೀಯತ ನಾದೇನು ಸಂಧೀಯತ, ನಾದೇನು ಸಂಧೀಯತ ನಾದೇನು ಸಂಧೀಯತ, ನಾದೇನು ಸಂಧೀಯತ ಚಿತ್ತಂ ನಾದೇನು ಸಂಧೀಯತ, ನಾದೇನು ಸಂಧೀಯತ ಚಿತ್ತಂ ನಾದೇನು ಸಂಧೀಯತ, ನಾದೇನು ಸಂಧೀಯತ ಚಿತ್ತಂ ನಾದೇನು ಸಂಧೀಯತ, ನಾದೇನು ಸಂಧೀಯತ ಚಿತ್ತಂತು ನಾದೇನು ಸಂಧೀಯತ. ನಾದೇನು ಸಂಧೀಯತ ಚಿತ್ತಂ ನಾದೇನು ಸಂಧೀಯತ. ಜಯ ಬೋಲೋ ನಾದ ಬ್ರಹ್ಮ ಸ್ವಾಮೀಜಿ ಕಿ ಜಯ. ಜೈ. ಆ ನಾದದಲ್ಲಿ ಅನುಸಂಧಾನ, ಅದು ಅನಾಹತದಲ್ಲಿ ಹುಟ್ಟುವಂಥ ನಾದ. ಆಹತವಲ್ಲ, ಅದು ಅನಾಹತ. ಅದು ಯಾವುದೋ ಒಂದು ಹೊಡೆಯೋದರಿಂದ ಹುಟ್ಟಿರುವಂಥದ್ದಲ್ಲ, ಅದು ಸಹಜವಾದಂಥದ್ದು, ಕೃತ್ರಿಮವಲ್ಲ, ಅದು ಅಕೃತ್ರಿಮ. ಅಂತಹ ಸಹಜವಾದ ನಾದದಲ್ಲಿ ನೀನು ಮನಸ್ಸನ್ನು ಲಯ ಮಾಡು, ಅದರ ಅನುಸಂಧಾನವನ್ನು ಮಾಡು, ಆ ನಾದ ಬ್ರಹ್ಮ, ಆ ಪರಮಾತ್ಮನನ್ನು ದರ್ಶನ ಮಾಡು ಅನ್ನುವಂಥ ಉಪದೇಶವನ್ನು ಅವರು ಮಾಡಿದ್ರು. ಇದಾದ ಮೇಲೆ ಸೌವೀರ ಮಹಾರಾಜ ಸುಮ್ಮನೆ ಹಾಗೆ ಮೌನವಾಗಿ ನಿಂತು ಬಿಟ್ಟ. ಆಗ ಅವರು ಆ ಜಡಭರತ
ತನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅಂತರ್ಗತವಾಗಿರುವಂಥ ಒಂದು ಕಥೆಯನ್ನು ಹೇಳಿದ್ರು. ತಾನು ಯಾವತ್ತೂ ಅನುಸಂಧಾನ ಮಾಡುವಂಥ ಕಥೆ, ಅವ್ರಿಗೆ ಬಹಳ ಇಷ್ಟವಾದಂಥ ಕಥೆ. ಏನದು ಕಥೆ ಅಂದರೆ, ಒಬ್ಬರು ಋಭು ಮಹರ್ಷಿ, ಬ್ರಹ್ಮಪುತ್ರನಾದಂಥ ಋಭು ಮಹರ್ಷಿ, ಅವರ ಶಿಷ್ಯನಾಗಿ ಪುಲಸ್ತ್ಯ ಬ್ರಹ್ಮನ ಮಗ ನಿದಾಘ ಅವರ ಶಿಷ್ಯನಾಗಿ ಸೇರಿಕೊಂಡ. ಆ ಶಿಷ್ಯನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಉಪದೇಶವನ್ನು ಮಾಡಿದ್ರು. ಒಳ್ಳೆಯ ವಿದ್ಯಾರ್ಥಿ, ಪಾಠ ಎಲ್ಲ ಮುಗೀತು, ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಎಲ್ಲ ಬಂತು, ಸ್ನಾತಕ ಎಲ್ಲ ಆಯಿತು. ಇನ್ನು ನಾನು ಮನೆಗೆ ಹೊರಡ್ತೀನಿ ಅಂತ ಕೇಳ್ದ. ಆಯ್ತಪ್ಪ ಹೋಗಿ ಬಾ. ಹೊರಟರು. ಆದರೆ ಪಾಠ ಮುಗೀತು, ಆದರೆ ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ. ಪಾಠ ಆಯಿತು, ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ. ಅವರು ಸಿಲೆಬಸ್ ಮುಗಿಸಿದ್ರು, ಇವನಿಗೆ ಮಾರ್ಕ್ಸ್ ಬರಲಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂದರೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಅವರು ಯೋಚನೆ ಮಾಡಿದ್ರು, ಇವನಿಗೆ ಪಾಠ ಏನೋ ಆಯಿತು, ಎಲ್ಲ ಗ್ರಂಥಗಳು ಮುಗಿಸಿ ಆಯಿತು, ಆದರೆ ಅದ್ವೈತ ವಾಸನ ಬರಲಿಲ್ಲ, ವೈರಾಗ್ಯ ಬರಲಿಲ್ಲ, ವೇದಾಂತ ಬರಲಿಲ್ಲ. ಪಾಠ ಆದರೆ ಮುಗಿಸಿದ್ದಾನೆ, ಬಹಳ ದೊಡ್ಡ ಪಂಡಿತ ಅಂತ ಲೋಕದಲ್ಲಿ ಪ್ರಚಾರ, ಆದರೆ ಅದರ ತತ್ವ ಮನಸ್ಸಿಗೆ ಹಿಡಿಲಿಲ್ವಲ್ಲ ಅಂಥೇಳಿ ಗುರುಗಳೇ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದರಂತೆ. ಯಾರು? ಆ ಋಭು ಮಹರ್ಷಿ. ಹೀಗಿರುವಾಗ ಒಂದಾನೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ನಿದಾಘನು ತಿರುಗಿ ಬರೋದ್ರೊಳಗೆ ಅವರ ತಂದೆ ಒಂದು ದೊಡ್ಡ ನಗರವನ್ನೇ ಕಟ್ಟಿಸಿಟ್ಬಿಟ್ಟಿದ್ದ ಅವನಿಗೋಸ್ಕರ. ನನ್ನ ಮಗ ಬರ್ತಾನೆ, ಚೆನ್ನಾಗಿ ಇಲ್ಲಿರಬೇಕು ಅಂತ ಹೇಳಿ ವೀರನಗರ ಅಂತ, ಅದರ ಹೆಸರು ವೀರನಗರ. ಅಲ್ಲಿ ಆ ನಗರದಲ್ಲಿ ಬಂದು ವಾಸವಿದ್ದಾನೆ. ಯಾರು? ಈ ಪುಲಸ್ತ್ಯನ ಮಗ ನಿದಾಘ. ಇವನನ್ನು ಹುಡುಕೊಂಡು ಒಂದು ದಿವ್ಯ ಸಹಸ್ರ ವರ್ಷಗಳಾದ ಮೇಲೆ, 1000 ವರ್ಷ ದಿವ್ಯ ವರ್ಷಗಳಂತ, ದೇವತಾ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಸಹಸ್ರ ವರ್ಷ ಅಂದರೆ ಎಷ್ಟೇ ವರ್ಷ ಆದರೂ ಗುರುಗಳು ಶಿಷ್ಯನನ್ನು ಬಿಡೋದಿಲ್ಲ ಅನ್ನೋದಕ್ಕೆ ಇದೆ ನಿದರ್ಶನ. ಅವ್ರು ಹುಡ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ. ಹಾಗೆ ಬಂದರು. ಹೇಗಿದ್ದಾನೋ ಇವನು ನೋಡೋಣ ಅಂತ ಹೇಳಿ ಬಂದಾಗ ಆಗತಾನೆ ವೈಶ್ವದೇವವನ್ನು ಮುಗಿಸಿ ತಾನು ಎಲ್ಲ ಭೂತಯಜ್ಞ ಅತಿಥಿಗಳಿಗೋಸ್ಕರ ಕಾಯ್ತಾ ಇದ್ದ ಹೊರಗಡೆ, ಯಾರು ಬರ್ತಾರೇನೋ ಅಂತ ಹೇಳಿ. ಅವರಿಗೆ ನಾವು ಬಡಿಸಿದ ಮೇಲೆ, ಅವರು ಊಟ ಮಾಡಿದ ಮೇಲೆ ನಾವು ಊಟ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳಿ. ಇದರೊಳಗೆ ಇವರು ವೇಷ ಬದಲಾಯಿಸಿಕೊಂಡು ಆ ಋಭು ಮಹರ್ಷಿ ಬಂದರು. ಒಬ್ಬ ಪಂಡಿತನ ವೇಷದಲ್ಲಿ ಬಂದರು. ಬಂದು ಕೂಡಲೇ ಅವರನ್ನು ನೋಡಿ ನಿದಾಘನಿಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಆಯಿತು. ಆಹಾ, ನಿಮ್ಮಂಥ ಪಂಡಿತರು ಇವತ್ತು ನನ್ನ ಮನೆಗೆ ಬಂದಿದ್ದಾರೆ, ನನ್ನ ಜನ್ಮ ಧನ್ಯ ಆಯಿತು, ಒಳಗೆ ಬನ್ನಿ. ಕರ್ಕೊಂಡು ಬಂದು ಒಳ್ಳೆಯ ಆಸನದಲ್ಲಿ ಕೂರಿಸಿ ಚೆನ್ನಾಗಿ ಮರ್ಯಾದೆ ಎಲ್ಲ ಮಾಡಿ, ಏನು ಊಟ ಮಾಡ್ತೀರಿ ಅಂತ ಕೇಳ್ದ. ನೀವು ದಯವಿಟ್ಟು ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು, ಮನೆಯಲ್ಲಿ ಏನೇನಿದೆ ಹೇಳು, ಆಮೇಲೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಅಂತಂದರು. ಎಲ್ಲ ಪಟ್ಟಿಯನ್ನು ಹೇಳಿದ್ರು. ಮನೆಯಲ್ಲಿ ಅದು ಮಾಡಿಸಿದ್ದೀವಿ, ಇದು ಮಾಡಿಸಿದ್ವಿ, ಇದು ಒಬ್ಬಟ್ಟು ಸಾರು ಮಾಡಿಸಿದ್ದೀವಿ, ಎಲ್ಲ ಇವತ್ತು ವರಲಕ್ಷ್ಮಿ ವ್ರತ ಎಲ್ಲ ಮಾಡಿಸಿದ್ವಿ. ಇವೆಲ್ಲ ಏನು ನನಗೆ ರುಚಿ ಇಲ್ಲ, ಸರಿಯಾಗಿ ಒಳ್ಳೆ ಮೃಷ್ಟಾನ್ನ ಭೋಜನ ಇದ್ದರೆ ಹೇಳು, ನಾನು ಊಟ ಮಾಡ್ತೀನಿ. ಆ ಥರದ್ದು ಏನು ಬೇಕು ಹೇಳಿ. ಅವರೊಂದಷ್ಟು ಪಟ್ಟಿ ಹೇಳಿದ್ರು, ಇವೆಲ್ಲ ಮಾಡಿಸು ಅಂತ. ಮನೆಯ ಗೃಹಲಕ್ಷ್ಮಿಯನ್ನು ಕರೆದು, ನೋಡಮ್ಮ ಇವೆಲ್ಲ ನೀನು ತಯಾರು ಮಾಡು, ಇವ್ರು ಬಂದಿದ್ದಾರೆ, ಅತಿಥಿ ಸೇವೆ ನಾವು ಮಾಡಬೇಕು ಅಂದರೆ ಆಕೆ ಚೆನ್ನಾಗಿ ಅಡುಗೆ ಎಲ್ಲ ಮಾಡಿಟ್ಲು. ಎಲ್ಲ ಬಡಿಸಿದ್ರು, ಎಲ್ಲ ಊಟ ಮಾಡಿದ್ರು. ಮಾಡಿದ ಮೇಲೆ ಅಷ್ಟೊತ್ತು ಕೇಳಲಿಲ್ಲ. ಈಗ ಕೇಳಿದ್ರು, ನಿಮಗೆ ತೃಪ್ತಿ ಆಯಿತಾ, ನಿಮ್ಮ ಹಸಿವು ಶಾಂತವಾಯಿತಾ ಅಂತೆಲ್ಲ ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದ್ರು. ಮಾಡಿದ್ರೆ ಆಗ ಯಾರನ್ನ ನೀನು ತೃಪ್ತಿ ಆಯಿತು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದೆಯಾ? ನನಗೆ ಕ್ಷುಧೆ ಇಲ್ಲ. ಈ ಕ್ಷುಧೆ ಇಲ್ಲದೆ ಇರೋದ್ರಿಂದ ನನಗೆ ತೃಪ್ತಿ ಆಯಿತು ಅನ್ನೋಂಥ ಪ್ರಶ್ನೆಗೆ ಸಮಾಧಾನ ಹೇಳೋ ಅವಶ್ಯಕತೆನೇ ಇಲ್ಲ. ಅಲ್ರಿ, ಇಷ್ಟೊತ್ತು ಊಟ ಮಾಡಿಬಿಟ್ಟು ಈಗ ನನಗೆ ಹಸಿವೆ ಇಲ್ಲ ಅಂತಂದರೆ ಆಯಿತು, ಊಟ ಮಾಡಿದ್ಮೇಲೆ ಇಲ್ಲ, ಮುಂಚೆ ಇತ್ತಲ್ಲ. ಇಲ್ಲ, ನಾನು ಯಾವುದೋ ಕ್ಷುಧೆಯಿಂದ ಆಹಾರ ತಗೊಂಡವನಲ್ಲ. ನೀನು ಕೇಳಿದೆಯಲ್ಲ, ಅದಕ್ಕೆ ನಾನು ಆಹಾರ ತಗೊಂಡೆ. ರುಚಿ ಪಚಿ ಅನ್ನೋವಂಥದ್ರಲ್ಲಿ ನನಗೆ ಮನಸ್ಸಿಲ್ಲ. ಯಾರಿಗಿರುತ್ತೆ? ಯಾರಿಗೆ ಇನ್ನೂ ದೇಹದಲ್ಲಿ ಅಭಿಮಾನ ಇರುತ್ತೆ ಅಂಥವ್ರಿಗಿರುತ್ತೆ. ನನಗೆ ಆ ಥರದ್ದಿಲ್ಲ. ಇನ್ನು ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಿ ನೀವು, ಎಲ್ಲಿ ಇರ್ತೀರಿ, ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ ಅಂತ ಕೇಳಿದೆ. ಈ 3 ಪ್ರಶ್ನೆಗೂ ನನ್ನ ಹತ್ರ ಸಮಾಧಾನ ಇಲ್ಲ. ಯಾಕೆ ಅಂತಂದರೆ ನಾನು ಸರ್ವವ್ಯಾಪಿ. ಆದ್ದರಿಂದ ಇಂಥ ಜಾಗದಲ್ಲಿ ಇರೋನು, ಇಂಥ ಜಾಗಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇರೋನು, ಇಂಥ ಜಾಗದಿಂದ ಬರ್ತಾ ಇರೋನು ಅಂತ ಕೂಡ ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಇದು ಬರೀ ಏನೋ ಬಾಯಿ ಮಾತಲ್ಲ, ಅವರ ಅನುಭವ. ಅವರ ಅನುಭವವನ್ನು ಅವರು ಹಾಗೆ ಹೇಳಿದಾಗ ನೀನು ಕೂಡ ಅದೇ ಥರದ ಒಂದು ವಿಚಾರವನ್ನು ಮಾಡ್ತಾ ಇರು. ಉಪದೇಶ ಮಾಡಿದಾಗ ಇವರಿಗೆ ಸ್ವಲ್ಪ ಸಂದೇಹ ಬಂತು. ಯಾರು ನೀವು ನಿಜವಾಗ್ಲೂ ಹೇಳಿ, ಏನು ಕಾರಣಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀರಿ? ಸಾಮಾನ್ಯವಾಗಿ ಯಾರೋ ವಿದ್ವಾಂಸರು ಬಂದರು, ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿತ್ತು ರೀ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಊಟ, ಅದ್ಭುತ. ನಾನೊಂದು 10 ವರ್ಷದವರೆಗೂ ಎಲ್ರಿಗೂ ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ, ನಿಮ್ಮ ಮನೆ ಊಟ ಎಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿತ್ತು ಅಂತ ಹಾಗೆಲ್ಲ ಮಾತಾಡ್ತಾರೆ, ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾರೆ. ಹೀಗೆಲ್ಲ ಯಾರು ಉಪದೇಶ ಮಾಡಲ್ಲ ಅಲ್ವಾ? ನನಗೆ ಉಪದೇಶ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ ನೀವು ಅಂದರೆ ಯಾರು ನೀವು
ಅಂತಂದಾಗ, ನಾನು ಕಣೋ ನಿಮ್ಮ ಗುರುಗಳೋ ಋಭು, ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ವಾ? ಋಭುರಶ್ಮಿ ತವಾಚಾರ್ಯ. ಇನ್ಯಾರು ಹೀಗೆ ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯ? ನೀವ ನನ್ನನ್ನು ಹುಡ್ಕೊಂಡು ಬಂದ್ರ ಅಂತ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾನೆ, ಪಾದ ಹಿಡ್ಕೊಂಡು ನಮಸ್ಕಾರ ಮಾಡಿದಾಗ, ಇದು ನಾನು ಹೇಳಿದ ತತ್ವವನ್ನು ನಿರಂತರ ಯೋಚನೆ ಮಾಡು. ಇಲ್ಲದೆ ಹೋದರೆ ಹೀಗೇ ಸಂಸಾರ ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಸುತ್ತಕೊಂಡು ಇದ್ದು ಬಿಡ್ತೀಯ. ನೀನು ಹೀಗಿರೋದು ನನಗಿಷ್ಟ ಇಲ್ಲ, ಇದರಿಂದ ಹೊರಗೆ ಬರಬೇಕು ಅಂಥೇಳಿ ಅಷ್ಟು ವರ್ಷ ಆದಮೇಲೆ ಅವರು ಬಂದರು ಅಂತಂದರೆ ಅವನೇ ನಿದಾಘನ ಅಥವಾ ಆ ನಿದಾಘನ ಎಷ್ಟೋ ಜನ್ಮಗಳಾಗಿದೆಯೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಗುರುಗಳು ಮಾತ್ರ ಅವರೇ, ಶಿಷ್ಯನು ಮಾತ್ರ ಎಷ್ಟೆಷ್ಟು ಜನ್ಮ ತಗೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಒಟ್ಟಿನಲ್ಲಿ ಆಗಲೂ ಅವನ ಹೆಸರು ನಿದಾಘನೆ. ಇವರು ಋಭು ಮಹರ್ಷಿಯೇ ಬಂದು ಉಪದೇಶ ಮಾಡಿದ್ರು. ಮಾಡಿದ ಮೇಲೆ ನನಗೆ ಜ್ಞಾನೋದಯವಾಯಿತು, ನನಗೆ ಪ್ರಜ್ಞಾದಾನ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ. ನಾನು ಯಾಕೆ ಬಂದೆ ಅಂದರೆ ನಿನಗೆ ಪ್ರಜ್ಞಾದಾನ ಮಾಡೋಕ್ಕೆ. ನಾನೇನೋ ಇಸ್ಕೊಂಡು ತಿನ್ನಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ. ಗುರುಗಳಿಗೆ ನಾವು ಕೊಡೋದಲ್ಲ, ಅವರು ನಮಗೆ ಕೊಡೋದೇನು? ಜ್ಞಾನದಾನ. ಹಾಗೆ ನಾನು ನೀನು ಪ್ರಜ್ಞಾದಾನಾಯತೆ, ಪ್ರಜ್ಞಾದಾನವನ್ನು ಮಾಡೋಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿರುವಂಥ ನಿನ್ನ ಆಚಾರ್ಯ ಋಭು ನಾನು ಅಂಥೇಳಿ ಗುರುತತ್ವವನ್ನು ಅವರು ಉಪದೇಶ ಮಾಡಿದ್ರು. ಆಗ ಪಾದ ಹಿಡ್ಕೊಂಡು ನಮಸ್ಕಾರ ಮಾಡಿ, ನನಗೆ ಪಾಠ ಓದಿದ್ದೆ, ಆದರೆ ಅದು ಅನುಭವಕ್ಕೆ ಬಂದಿರಲಿಲ್ಲ. ಇವತ್ತು ತಿಳುವಳಿಕೆ ಬರೋ ಹಾಗೆ ನನಗೆ ಹೇಳಿದ್ರಿ. ಇನ್ನು ಮುಂದೆ ನಾನು ರುಚಿ ಇಲ್ಲ ಅಂಥೇಳಿ ಮನೆಯವ್ರನ್ನ ಬೈಯಲ್ಲ. ಅವ್ರು ಏನು ಬಡಿದ್ರೆ ಅದು ತಿಂತೀನಿ. ಬುದ್ಧಿವಂತಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಉಪ್ಪು ಕಮ್ಮಿ ಆದರೆ ಏನು ತಲೆ ಇಲ್ವಾ ನಿನಗೆ, ಬೇಸಿ ತಟ್ಟೆ ಬಿಸಾಕಿ ಎಲ್ಲ ಮಾಡೋರಿದ್ದಾರೆ. ಅದು ದೋಷ, ತಪ್ಪು. ಅದು ಹಾಗಿದ್ದರೆ ನಮಗೆ ಯಾವತ್ತಿಗೂ ಭಗವಂತನ ದರ್ಶನವಾಗೋದಿಲ್ಲ. ಅದನ್ನು ಸ್ವಲ್ಪ ನಾವು ಬಿಡಬೇಕು. ಅದನ್ನು ಬಿಟ್ಟಾಗ ಇಲ್ಲಿ ಈ ನಾಲಿಗೆ ಇದೆಯಲ್ಲ, ಈ 2 ಇಂಚು ಇಷ್ಟೇ ಅಂತ, ಇದನ್ನು ಗೆದ್ದರೆ ನಾವು ಪ್ರಪಂಚವನ್ನೇ ಗೆದ್ದವಿ ಅಂತ ಶಾಸ್ತ್ರನೇ ಹೇಳುತ್ತೆ. ಯಾರು ಹೇಳ? ಇಲ್ಲಿ ವಾಕ್ ಎಲ್ಲ ನಿಯಂತ್ರಣ, ಇಂದ್ರಿಯ ಒಂದೊಂದೇ ವಿಚಾರದಲ್ಲಿ ನಿಯಂತ್ರಣ. ಆದರೆ ವಾಕ್ಗೆ 2 ವಿಚಾರದಲ್ಲಿ ನಿಯಂತ್ರಣ. ಒಂದು ಮಾತಲ್ಲಿ ನಿಯಂತ್ರಣ, ಒಂದು ರುಚಿಯಲ್ಲಿ ನಿಯಂತ್ರಣ. ಇದು ವಿಶೇಷ. ವಾಂಗ್ ನಿಯಂತ್ರಣ ಅಂತಂದರೆ ಕೇವಲ ಮಾತು ಅಂತ ಮಾತ್ರ ಅಲ್ಲ, ರುಚಿ. ಕೇವಲ ರುಚಿ ಮಾತ್ರ ಅಲ್ಲ, ವಾಕ್, ಮಾತಾಡೋದು ಕೂಡ. 2 ನಿಯಂತ್ರಣ ಇರುವಂಥ ಒಂದು ಇಂದ್ರಿಯ ಜ್ಞಾನೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ವಾಕು. ವಾಕ್ ಅನ್ನೋದು ಹೇಗೆ ಬಂತು? ಇದು ಕರ್ಮೇಂದ್ರಿಯವೂ ಆಯಿತು, ಜ್ಞಾನೇಂದ್ರಿಯವೂ ಆಯಿತು. ವಿಚಿತ್ರ. ಆದ್ದರಿಂದ ಇದನ್ನು ಚೆನ್ನಾಗಿ ನಿಯಂತ್ರಿಸಬೇಕು. ನಿಯಂತ್ರಣ ಮಾಡದೆ ಹೋದರೆ ಮನುಷ್ಯನು ಹಾಳಾಗ್ತಾನೆ. ಒಳಗೆ ಹೋಗೋದನ್ನು ನಿಯಂತ್ರಣ ಮಾಡದೆ ಹೋದರೆ ಇಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತೆ. ಹೊರಗೆ ಬರೋದನ್ನು ನಿಯಂತ್ರಣ ಮಾಡದೆ ಹೋದರೆ ಹೊರಗೆ ಬರೋ ಮಾತು, ಇದು ಒಳಗೆ ಹೋಗೋ ರುಚಿ, ಅದನ್ನು ನಿಯಂತ್ರಣ ಮಾಡದೆ ಹೋದರೆ ಇಲ್ಲಿ ಬೆಳ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ಹೊರಗೆ ಹೋಗೋ ಮಾತನ್ನು ನಿಯಂತ್ರಣ ಮಾಡಿದ್ರೆ ಇದೆಲ್ಲ ಬೆಳೆಯುತ್ತೆ, ಸಂಸಾರ ಎಲ್ಲ ಬೆಳೆಯುತ್ತೆ. ಈ ಸಂಸಾರವನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು ಈ ದೇಹವನ್ನು ಬೆಳೆಸ್ಕೊಂಡು ಹೀಗೆ ಇರಬೇಕಾಗುತ್ತೆ. ಅದರಿಂದ ವಾಂಗ್ ನಿಯಂತ್ರಣ ಬಹಳ ಮುಖ್ಯ ಅಂತ ಅವರು ತಿಳಿಸೋಕ್ಕೆ ಆ ಋಭು ಮಹರ್ಷಿ ಬಂದು, ಇದನ್ನು ನೀನು ನಿರಂತರವಾಗಿ ಅಭ್ಯಾಸ ಮಾಡು, ಸಾಧನೆ ಮಾಡು. ಇದೇ ತಾನೇ ಚಾತುರ್ಮಾಸ್ಯದಲ್ಲಿ ಪ್ರಧಾನ ಇದೆ. ಚಾತುರ್ಮಾಸ್ಯ ಅಂದ್ರೇ ನಿಯಂತ್ರಣ. ಆಹಾರ ನಿಯಂತ್ರಣಕ್ಕೆ ನಾವು ಕಾಲು ನಿಯಂತ್ರಣ, ಆಹಾರ ನಿಯಂತ್ರಣ, ಅದಕ್ಕೋಸ್ಕರವೇ ಬಂದಿರೋದು ಚಾತುರ್ಮಾಸ. ಎಲ್ಲೂ ಓಡಾಟ ಇಲ್ಲ ಜಾಸ್ತಿ, ಒಂದೇ ಕಡೆ ಇರೋದು. ಆಹಾರ ಯಾರಿಗೆ? ಯತಿಗಳಿಗೂ ಕೂಡ. ಇನ್ನು ಸಂಸಾರಿಗಳ ಬಗ್ಗೆ ಅವರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ, ಬ್ರಹ್ಮಚಾರಿಗಳಾಗಲಿ, ವಾನಪ್ರಸ್ಥರಾಗಲಿ, ಗೃಹಸ್ಥರಾಗಲಿ, ಎಲ್ಲರೂ ಕೂಡ ಚಾತುರ್ಮಾಸ್ಯವನ್ನು ಮಾಡೋದು. ಅವರವರ ಕೈಲಾದಷ್ಟು ಚಾತುರ್ಮಾಸ್ಯವನ್ನು ಮಾಡೋದು. ಅಂಥ ಉಪದೇಶವನ್ನು ಅವರು ಋಭು ಮಹರ್ಷಿ ಮಾಡಿ, ಇನ್ನೂ ಮುಗಿದಿಲ್ಲ, ಅವರು ತೃಪ್ತಿಯಾಗಿಲ್ಲ, ಮತ್ತೆ ಬರ್ತಾರೆ. ಇಷ್ಟು ಹೇಳಿದ್ದಾರೆ. ಹೇಳಿದ ಮೇಲೆ ಇನ್ನೂ ಅವನಿಗೆ ಬುದ್ಧಿ ಬರಬೇಕು ಅಂಥೇಳಿ ಮತ್ತೊಂದು ಸಲ ಬರ್ತಾರೆ. ಗುರುಗಳು ಹಾಗೆ ಅಷ್ಟು ಬೇಗ ಬಿಡೋರಲ್ಲ. ನಾಳೆ ಅವರು ಬರ್ತಾರೆ. ಬಂದಾಗ ನಾವು ಆ ದ್ವಿತೀಯ ಅಂಶದ ಕೊನೆ ಘಟ್ಟ ಅದನ್ನು ನಾಳೆ ನಾವು ಹೇಳ್ಕೊಳ್ಳುವಂಥ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡೋಣ. ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ವಿಶೇಷವಾಗಿ ಪೂಜಾ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಜಯಂತಿಯಮ್ಮ, ಜಯಂತಿ ಕುಮರೇಶ್ ಅವರು ಇಬ್ಬರೂ ಕೂಡ ಬಂದು ವೀಣಾ ಹಾಗೂ ವಯಲಿನ್ ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ವಿಶೇಷವಾಗಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ, ನಮ್ಮ ಆಶ್ರಮದವರೆಲ್ಲರೂ ಬನ್ನಿ, ಮೈಸೂರಿನವರೆಲ್ಲರೂ ಕೂಡ ಬನ್ನಿ. ಅಂಥ ಕಚೇರಿಯನ್ನು ನಾವು ಕೇಳೋಕ್ಕೆ ಎಲ್ಲೆಲ್ಲೋ ದೂರ ಹೋಗಬೇಕು, ಅವರೇ ಇಲ್ಲಿ ಬಂದು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿ, ಒಳ್ಳೆಯ ಕಚೇರಿ, ಅವರು ಒಳ್ಳೆಯ ಭಕ್ತರು. ಮೊನ್ನೆ ನಾವು ದತ್ತಾಜಿಯವರ ಹುಟ್ಟಿದಬ್ಬದಲ್ಲಿ ಕೇಳಿದ ಎಲ್ಲ ಮಕ್ಕಳನ್ನು ಸೇರಿಸಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದರು ಕಚೇರಿಯೆಲ್ಲ. ನಾಳೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರ ಆ ಸೇವೆಯನ್ನು ಬೆಳಗ್ಗೆ ಆ ಶ್ರೀಚಕ್ರಾರ್ಚನ ಸಮಯದಲ್ಲಿ
ಎಲ್ಲರೂ ಕೂಡ ಆ ನಾದವನ್ನು ಕೇಳೋಣ ಅಂತ ಹೇಳ್ತಾ, ಇನ್ನು ಇವತ್ತಿನ ಕೃಷ್ಣ ಶತಕ. ಜಯವನು ವಿಜಯಗೆ ನೀಡಿದೆ ಹಯಗಳ ತಲೆ ಕೋಲನಿಟ್ಟು ಹದದಲ್ಲಿ ಮಹಾ ರಯದಲ್ಲಿ ಓಡಿಸೆ ತೇರನು ಭಯದಲ್ಲಿ ರಿಪುಸೇನೆಯು ಲಯವಾಯಿತೋ ಕೃಷ್ಣ. ಜಯವನು ವಿಜಯಗೆ ನೀಡಿದೆ, ಹೇಳಿ. ಜಯವನು ವಿಜಯಗೆ ನೀಡಿದೆ, ಜಯವನು ವಿಜಯಗೆ ನೀಡಿದೆ, ಜಯವನು ವಿಜಯಗೆ ನೀಡಿದೆ. ಹಯಗಳ ತಲೆ ಕೋಲನಿಟ್ಟು ಹದದಲ್ಲಿ ಮಹಾರಯದಲ್ಲಿ ಮಹಾರಯದಲ್ಲಿ ಓಡಿಸೆ ತೇರನು ಭಯದಲ್ಲಿ ರಿಪುಸೇನೆಯು ಲಯವಾಯಿತೋ ಕೃಷ್ಣ. ಕೃಷ್ಣ ಇದು ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಅಂದ್ಕೊಳ್ಳೆ ಪಾರ್ಥಸಾರಥಿ ಅಂತ ಹೆಸರು ನಮಗೆ ಜ್ಞಾಪಕ ಬರುತ್ತೆ. ಯತ್ರ ಯೋಗೇಶ್ವರ ಕೃಷ್ಣ ಯತ್ರ ಪಾರ್ಥೋ ಧನುರ್ಧರ. ಈ ಇಬ್ಬರನ್ನ ಒಟ್ಟಿಗೆ ಇರುವಂಥ ದೃಶ್ಯ ನಾವು ನೋಡಬೇಕು ಅಂತ. ಜಯ ಕೊಡಿಸಕ್ಕೆ ವಿಜಯನಿಗೆ, ವಿಜಯ ಅಂದರೆ ಅರ್ಜುನನಿಗೆ ಜಯ ಕೊಡಿಸಕ್ಕೆ ಆ ಹಯಗಳನ್ನು, ಆ ಕುದುರೆಗಳನ್ನು ಚೆನ್ನಾಗಿ ಹತೋಟಿಯಲ್ಲಿಟ್ಕೊಂಡು ಅವುಗಳ ತಲೆಯ ಮೇಲೆ ಕೋಲನಿಟ್ಟು ಅದನ್ನು ಸರಿಯಾಗಿ ಓಡಿಸ್ಬೇಕಲ್ಲ. ಹಾಗಾಗಿ ಹದದಲ್ಲಿ ಮಹಾರಯದಲ್ಲಿ ನಾನು ಒಳ್ಳೆಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ಓಡಿಸ್ತಾ ಅಂಥ ಆ ಯುದ್ಧದಲ್ಲಿ ಓಡಿಸೆ ತೇರನು, ಆ ರಥವನ್ನು ಓಡಿಸ್ತಾ ಭಯದಲ್ಲಿ ರಿಪುಸೇನೆಯು ಲಯವಾಯಿತೋ. ಇನ್ನು ಕೃಷ್ಣನೇ ರಥ ಓಡಿಸ್ಕೊಂಡು ಬರುವಾಗ ಆ ರಥದ ಮುಂದೆ ಯಾರು ತಾನೇ ನಿಲ್ಲಕ್ಕೆ ಸಾಧ್ಯ? ಹಾಗೆ ಎಲ್ಲರೂ ಆ ರಿಪುಸೇನೆ ಎಲ್ಲ ಕೂಡ ಲಯವಾಯಿತು. ನೋಡ್ತಾ ಇದ್ದ ಹಾಗೆ ಎಲ್ಲರೂ ಎಲ್ಲಿ ಮಾಯವಾಗೋದ್ರೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದು ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ ಒಂದು ಮಹಿಮೆ. ಜೈ ಬೋಲೋ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಕಿ ಜೈ. ದುರ್ಜನಮಯ ನೃಪಸಂಘವ ನಿರ್ಜೀವ ಮಾಡಿದವ ನೀನು ನಿಖಿಲಾಧಾರ. ದುರ್ಜನರನು ವಧಿಸೆನ್ನುತ ಅರ್ಜುನ ರಥದಲ್ಲಿ ಆಟವಾಡಿದೆ ಕೃಷ್ಣ. ದುರ್ಜನಮಯ ನೃಪಸಂಘವ ನಿರ್ಜೀವ ಮಾಡಿದವ ನೀನು ನಿಖಿಲಾಧಾರ. ದುರ್ಜನರನು ವಧಿಸೆನ್ನುತ ಅರ್ಜುನ ರಥದಲ್ಲಿ ಆಟವಾಡಿದೆ ಕೃಷ್ಣ. ಇನ್ನು ದುರ್ಜನರ ನಿರ್ನಾಮ ಮಾಡಕ್ಕೋಸ್ಕರ ನೀನು ಆ ರಥವನ್ನು ಓಡಿಸ್ದೆ. ಒಂದು ಲೀಲೆ ಇದು. ಭಗವಂತನಿಗೆ ಆ ರಥ ಓಡಿಸೋದು ಅನ್ನೋದು ಒಂದು ಲೀಲೆ. ಏನೋ ಹಾಗೆ ಲೀಲಾಜಾಲವಾಗಿ ಎಲ್ಲಿ ಅಷ್ಟು ಯುದ್ಧ ಮಾಡಿದ್ರೆ ರಥಸಾರಥಿ ಮೊದಲು ಬಾಣ ಬೀಳೋದೇ ರಥಸಾರಥಿ ಮೇಲೆ. ಯಾಕಂದ್ರೆ ರಥ ಓಡಿಸ್ತಾ ಇರ್ತಾನಲ್ಲ, ಅದು ಸ್ವಲ್ಪ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಏನಾದ್ರು ತಪ್ಪು ಬಿಟ್ರೆ ಆ ರಥಿಗೆ ಬಿದ್ದು ಹೋಗ್ತಾನೆ. ಅದಕ್ಕೆ ಅವರು ಮೊದಲು ಗುರಿ ಇಟ್ಟು ಹೊಡೆಯೋದೇ ರಥಸಾರಥಿಯನ್ನ ಅಥವಾ ಕುದುರೆಗಳನ್ನ. ಹಾಗಿರುವಾಗ ಎಂತೆಂಥವರೆಲ್ಲ ಇದ್ದರಲ್ಲಿ, ದ್ರೋಣಾಚಾರ್ಯ, ಭೀಷ್ಮಾಚಾರ್ಯ, ಸಾಮಾನ್ಯ ವೀರರಲ್ಲ ಅವರೆಲ್ಲ ಕೂಡ. ಅಂಥವ್ರು ಇದ್ದರೂ ಆ ರಣರಂಗದಲ್ಲಿ, ಆ ಕುರುಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಆ ಅರ್ಜುನನ್ನ ಗೆಲ್ಲಿಸಿದ್ದಾನೆ ಅಂತಂದ್ರೆ ಸ್ವಾಮಿಯ ಮಹಿಮೆ ಅಂತಹದ್ದು, ಸ್ವಾಮಿಯ ಕೃಪೆ ಅಂತಹದ್ದು. ಜೈ ಬೋಲೋ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಕಿ ಜೈ. ಅಂತಹ ಸ್ವಾಮಿಗೆ ನಮಸ್ಕಾರ ಅಂತ ಹೇಳಿ ಆ ಶತಕದಲ್ಲಿ ನಾವು ಸ್ವಾಮಿಯನ್ನ ಗಾನ ಮಾಡಿಕೊಂಡು ಇನ್ನು ವಿಷ್ಣು ಪುರಾಣ ಶ್ರವಣಂ ಭವಭಯಹರಣಂ ಕರಣಂ. ವಿಷ್ಣು ಪುರಾಣ ಶ್ರವಣಂ ಭವಭಯಹರಣಂ ಕರಣಂ. ಶ್ರೀಹರಿಪಾದಾಶ್ರಯಣಂ ಶ್ರೀಹರಿಪಾದಾಶ್ರಯಣಂ. ಸಚ್ಚಿದಾನಂದೋದಯನಂ ನಮೋ ಲಕ್ಷ್ಮ್ಯೈ ಮಹಾದೇವ್ಯೈ
लक्ष्म्यै महादेव्यै पद्मायै सततं नमः पद्मायै सततं नमः नमो विष्णुविलासिन्यै नमो विष्णुविलासिन्यै पद्मस्थायै नमो नमः पद्मस्थायै नमो नमः त्वं साक्षात् त्वं साक्षात् हरिवक्षस्था हरिवक्षस्था सुरज्येष्ठा सुरज्येष्ठा वरोद्भवा वरोद्भवा पद्माक्षी पद्माक्षी पद्मसंस्थाना पद्मसंस्थाना पद्महस्ता पद्महस्ता परामयी रामयी परमानन्ददा परमानन्ददा अपाङ्गहृत अपाङ्गहृता संश्रित संश्रिता दुर्गतिः दुर्गतिः अरुणानन्दिनी अरुणानन्दिनी लक्ष्मीः लक्ष्मीः महालक्ष्मीः महालक्ष्मी त्रिशक्तिगा त्रिशक्तिगा साम्राज्य सर्वसुखदा साम्राज्य सर्वसुखदा निधिनाथा निधिनाथा निधिप्रदा निधिप्रदा निधीश पूज्या निधीश पूज्य निगमस्तुता निगमस्तुता नित्यमहोन्नतिः नित्यमहोन्नतिः सम्पत्तिसम्मताम् सम्पत्तिसम्मता सर्वशुभगा सर्वशुभगा संस्तुतेश्वरी संस्तुतेश्वरी रमा रक्षाकरी रम्या रमा रक्षाकरी रम्या रमणी रमणी मंडलोत्तमा मंडलोत्तमा जय बोलो वरलक्ष्मी माತೆಗೆ जय ಇದು ತ್ರಿಪುರ ರಹಸ್ಯದಲ್ಲಿ ಇರುವಂಥ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಾಮಗಳು. ಇದನ್ನ ಪ್ರತಿ ದಿವಸ ಹೇಳ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ ಲಕ್ಷ್ಮೀ ಅಮ್ಮನವರ ಅನುಗ್ರಹವಾಗುತ್ತೆ. ಸಿದ್ಧಲಕ್ಷ್ಮೀ ಮೋಕ್ಷಲಕ್ಷ್ಮೀ ಜಯಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತೀ ಶ್ರೀರ್ಲಕ್ಷ್ಮೀ ವರಲಕ್ಷ್ಮೀಶ್ಚ ಪ್ರಸನ್ನ ಮಮ ಸರ್ವದಾ ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ, ಆ ಲಕ್ಷ್ಮೀ ಅಮ್ಮನವರ ಅನುಗ್ರಹಕ್ಕೆ ಈ ನಾಮಗಳನ್ನು ಹೇಳ್ಕೊಳ್ಬೇಕು ಅಂತ. ಅದಕ್ಕೆ ನೀವೆಲ್ಲ ಇವತ್ತು ಈ ನಾಮವನ್ನು ಹೇಳಿದ್ರಿ. ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಲಕ್ಷ್ಮೀ ಅಮ್ಮನವರ ಅನುಗ್ರಹ ಸದಾ ಇರಲಿ. ಜ್ಞಾನಲಕ್ಷ್ಮಿ, ವರಲಕ್ಷ್ಮಿ, ನೀವು ಯಾವ ಲಕ್ಷ್ಮಿ ನೀವು ಎಲ್ಲ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಇದ್ದಾರೆ. ನಿಮಗೆ ಯಾವ ಲಕ್ಷ್ಮಿ ಬೇಕೋ ಆ ಲಕ್ಷ್ಮಿ ಎಲ್ಲರೂ ಸೇರಿರುವಂಥ ಆದಿಲಕ್ಷ್ಮಿ, ಆ ಅಮ್ಮನ ಅನುಗ್ರಹವಾಗಲಿ. ಜೈ ಗುರುದತ್ತ, ಶ್ರೀ ಗುರುದತ್ತ. ತ್ವಮೇವ ಮಾತಾ ಪಿತಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಬಂಧು ಸಖಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ವಿದ್ಯಾ ದ್ರವಿಣಂ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಸರ್ವಂ ಮಮ ದೇವ ದೇವ. ಕಾಯೇನ ವಾಚಾ ಮನಸೇಂದ್ರಿಯೈವ ಬುದ್ಧ್ಯಾತ್ಮನಾ ವಾ ಪ್ರಕೃತೆ ಸ್ವಭಾವಾತ್ ಕರೋಮಿ ಯದ್ಯತ್ ಸಕಲಂ ಪರಸ್ಮೈ ನಾರಾಯಣಾಯೇತಿ ಸಮರ್ಪಯಾಮಿ. ಅಚ್ಯುತಂ ಕೇಶವಂ ರಾಮನಾರಾಯಣಂ ಶ್ರೀಧರಂ ಮಾಧವಂ ಗೋಪಿಕಾವಲ್ಲಭಂ. ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ, ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ, ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ, ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ. ಸರ್ವೇ ಚ ಸುಖಿನಃ ಸಂತು, ಸರ್ವೇ ಸಂತು ನಿರಾಮಯಾಃ, ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು, ಮಾ ಕಶ್ಚಿತ್ ದುಃಖಭಾಗ್ ಭವೇತ್. ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ, ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ, ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ, ಶ್ರೀ ಗುರುದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮಃ. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय,
मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति।